రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ని పట్టుకొని సన్నాసి మీరే అబద్ధం చెప్తున్నారు అని నేనంటే నేను అబద్ధం చెప్తే ఇవాళ 2 కార్లు ఎగ్గొట్టిన సన్నాసి ఎవడు? ఇవాళ రైతు బంధుని ఈయన సన్నాసి ఎవడు? 2 లక్షలు రుణమాపని చెప్పి ఈయన సన్నాసి ఎవడు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సన్నాసి అనడం ఎంతవరకు కరెక్ట్? అవునండి, కేసీఆర్ గారు అన్నారు 10 ఏళ్ళ పాటు మేము అధికారం నుండి 100 ఏళ్ళు అభివృద్ధి చేసినాం. మరి అంత అభివృద్ధి చేసినప్పుడు ఎందుకు ఓడిపోయారు? కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని మోసం చేయలేదా? ఏ వర్గాన్ని మోసం చేసిన 10 సంవత్సరాల పాలనలో ఒక్కసారైనా కూడా నోటిఫికేషన్ వేసిరా? కాళేశ్వరం జలాలు నింపింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి కూడా ఆరోపణలు వచ్చినాయి. దానిపై కాళేశ్వరం లేకపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది? నీ అమ్మ ఊరు తెచ్చిందా అంటున్నా. మాటలు మంచిగా మాట్లాడాలి. రాష్ట్రము కేసీఆర్ గారు ఒక్కరే తీసుకొచ్చిరా? కేసీఆర్ తీసుకొచ్చిండు, కేసీఆర్ కొట్టాడు. మోసం చేసింది కేసీఆర్ అనంట. రోడ్డుకి ఏది వస్తే అది మాట్లాడడం ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఆకలి అవుతుందంటే కొట్టి చంపుతాడు. తెలంగాణ భౌగోళిక అది పిచ్చి అంటారా? పిచ్చి ఎక్కడిది? అభిమానం అంటుంటే అభిమానానికి పిచ్చి తేడా ఉంటుంది. రస్తా టీవీ స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ యువ నాయకులు మెండే సురేష్ యాదవ్ మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, అధికార పక్షాన్ని ఎందుకు ఇంతలా విమర్శిస్తున్నారు, అధికార పక్షాన్ని ప్రశ్నించే దిశలో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సురేష్ యాదవ్తో మాట్లాడి తెలుసుకుందాం. దీనికి గల కారణాలు ఏంటి, కాంగ్రెస్ పాలన ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నా. ఎందుకు మీరు ఇంత సోషల్ మీడియాలో ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు? అగ్రెసివ్ ఏముందన్న, వాస్తవాలు మాట్లాడుతున్నా, దానికి కొంచెం అగ్రెసివ్ అని పడదు. మీరు ఏ వీడియో చూసినా కూడా చాలా కోపంగా ప్రశ్నిస్తున్నటువంటి వైఖరి. కోపం ఎందుకు ఉంటుంది అన్న? ప్రేమ ఉంటుంది అన్న. బాధ ఉన్నప్పుడు కోపమే వస్తుంది, బాధ లేనప్పుడే సంతోషం వస్తుంది. అంటే మీరు బాధలు ఉన్నారా? అందరూ ఉన్నారు. ఏ వర్గం సంతోషంగా ఉంది ఇక్కడ? నేను ఒక్కనే కాదు కదా, ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషం లేదు. కాబట్టి ఆ బాధతో మాట్లాడాల్సి వస్తుంది. 6 గ్యారెంటీలు అమలు చేసిన అని అంటున్నారు రేవంత్ రెడ్డి. అమలు అయినా కూడా మీరు బాధల్లో ఉంటారా? 6 గ్యారెంటీలని పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చింది ఆయన. ఆ 6 గ్యారెంటీలకి ముందర ఆయనకి గ్యారెంటీకి ఒక సీట్ వచ్చింది. ఆ సీటు నిలబెట్టుకునే క్రమంలోనే ఈ 6 గ్యారెంటీలు వచ్చినాయి. ఎక్కడైనా ఇంప్లిమెంట్ 6 గ్యారెంటీలు అంటే వారు చెప్తున్నారు కదా. ఆయన చెప్తే ఉందన్న, నేను కూడా చెప్తా. నాకు ఆయన ముఖ్యమంత్రి కాదని చెప్తా. ఆయనకి ఆయన ముఖ్యమంత్రి, ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కానీ తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రి కాదు ఆయన. కావచ్చు అధికారం వచ్చింది, ఓట్లు వేయించారు, కుర్చీ మీద కూర్చుండు దర్జాగా, కానీ నేను కూడా చెప్తా, 100 చెప్పొచ్చు. ఒప్పుకుంటారా? లంగైనా దొంగైనా మంచి అయినా చెడైనా ఆయన ముఖ్యమంత్రి కదా. 5 ఏళ్ళు అధికారం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. ఏది పడితే అది మాట్లాడడం కాదు కదా. అయితే ముఖ్యంగా ఏమంటున్నారంటే దాదాపుగా 18,000 కోట్లు రైతు రుణమాఫీ చేశామని అంటున్నారు. ఏ సభలో చూసినా కూడా ఇదే మాట్లాడు. వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు అనుకోవచ్చుగా. 42,000 కోట్లు అవుతాయని చెప్పారు ఒకసారి, తర్వాతకి 32,000 కోట్లు అన్నారు, తర్వాతకి 28,000 కోట్లు చాలన్నారు, ఇప్పుడు 18,000 కోట్లు అంటారు. ఇప్పుడు అన్నీ చేస్తే నువ్వు రుణమాఫీ చేస్తే రోడ్డు మీద రైతు ఎందుకు వస్తుండు? ఏ రకంగా ధర్నాలు అవుతున్నాయి? మేమేం రెచ్చగొట్టట్లేదు కదా. రేపు తెల్లారి ఎలక్షన్ లేవు కదా, ఎందుకు గొడవలు అవుతున్నాయి? ఎందుకు రైతు రోడ్డు మీదకి వస్తుర్రు? నువ్వు రుణమాఫీ చేయలేదనే కదా. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు కడితే పైన 2,30,000 ఉంటే 30,000 కట్టి 2 లక్షలు చేస్తా అని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చి నాది 70,000 రూపాయలు ఉంది, జాజిగూడెం మండలం మాది, మా కాసర్లపాడు విలేజ్, నా 70,000 కాలేదని నేను కాగితం ఇస్తా. చేసే దమ్ముంది ఈ ముఖ్యమంత్రికి? మీకు కాలేదా రైతు బంధు? నాకే కాలేదు, నాకు కాలేదు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. నిజమా ఇది? నిజము. ఖచ్చితంగా నా ఆధార్ కార్డు ఇస్తా, నా పాన్ కార్డు ఇస్తా, నా అకౌంట్ బుక్ ఇస్తా. ఇప్పుడు ఎట్టైనా కులగారానికి వచ్చి అన్ని అడుగుతారు కదా, కుక్క పిల్ల ఉందా, కుక్క పిల్ల ప్రెగ్నెంట్ అయిందా, బర్రె అయిందా, బర్రెకి ఎన్ని పిల్లలు పెట్టినాయి, మీరు ఇంతకుముందు రా, నీ కొడుకు విదేశాలకు పోయిందా, మీ ఆయన తుమ్మిండా, నువ్వు దగ్గినవా, ఇవే అడుగుతారు కదా. అప్పుడు నేను కూడా ఈ 70,000 గురించి కూడా చెప్తా. అయితే వాస్తవానికి 18,000 కోట్లు రుణమాఫీ చేశామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ సభలైనా సమావేశాల్లో చెప్తున్నారు. ప్రత్యక్షంగా మీరు తుంగతుర్తి నియోజకవర్గానికి చెందినటువంటి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినట్టు మీకు కానీ మీ నియోజకవర్గంలో ఏ రైతుకు కూడా రుణమాఫీ జరగలేదు అన్నది వాస్తవమా అవాస్తవమా? ఒకటే మాట. నా నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో ఏ వర్గం కూడా కాలేదని నేను చెప్తున్నా. 119 కాన్స్టిట్యున్సీల్లో 100 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి ఖచ్చితంగా. అంటే 119 కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఒక్కరు ఉంటారు, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ సొంత భూములు ఉంటాయి. ఈ అన్నీ అయితే అంత సంతోషంగా ఉంటే రోడ్డు మీద ధర్నా ఎందుకు వస్తారు?
ఇంకా వాళ్ళే చెప్పారు, ఒకళ్ళేమో అయినాయి అని చెప్తారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఒకళ్ళు కాలేదని చెప్తారు. మీరు 18,000 కోట్లు అంటుర్రు, అసలే 32,000 కోట్లు అవసరం అని చెప్పారు. మన బడ్జెట్లో పెట్టలేదు. ఎట్లా అయితే ఏం చెప్తారు? అబద్ధాల కన్నా ఉండాలి కదా, అబద్ధాలు ఆడడానికన్నా ఒక అద్దుపద్దు ఉన్నారు కదా. కాంగ్రెస్ అంటేనే అబద్ధం, కాంగ్రెస్ అంటే స్కామ్ పార్టీ కాబట్టి వచ్చిన కానీ ఏదో ఒక స్కామ్ చేయాలనే ఉద్దేశంతో జనాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని రుణమాఫీ ఒక నాటకం ఎత్తుకురు. మీరే అబద్ధం చెప్తుర్రు అని నేనంటే మీరు ఎన్నని చెప్పగలుగుతారు? నేనేమంటున్నా, నేను అబద్ధం చెప్తే ఒక కేటీఆర్ నాకు రుణమాఫీ కాలేదని రావట్లేదు, ఒక కేసీఆర్ రుణమాఫీ కాలేదని రావట్లేదు, ఒక సురేష్ యాదవ్ రావట్లేదు, ఇంకో కార్యకర్త రావట్లేదు. స్వచ్ఛందంగా రైతులు వస్తారు, స్వచ్ఛందంగా వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు చేయలేదు, నువ్వు చెప్పింది ఏంది, 2 లక్షలు రుణమాఫీ అన్నావు, కాలేదు కాబట్టి కదా. మేము మా కార్యకర్తలు ఒక 4-5 బయటకు ఎక్కుతామండి. రైతులు వాళ్ళు స్వచ్ఛందంగా వస్తుర్రా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కండ వేసుకొని వస్తుర్రా? మాకు వాళ్ళు గర్జిస్తుర్రు. ఇలా నువ్వు తిరగలేని పరిస్థితి, ఇలా రైతు ఆగ్రహానికి గురవుతుంది ఈ ప్రభుత్వం. నువ్వు ఏం చెప్పినావు, ఏం చేస్తున్నావు అందరు తెలుసు. మీరనడం మీనన్నం కాదు, వాస్తవాలు ఒప్పుకోవాలి. అయిందా కాలేదు. ఎందుకు కాలేదు? తుమ్మల నాగేశ్వరరావు కాలేదని చెప్తారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవుతాడని చెప్తారు, ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా ఈయన ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క కూడా చెప్తారు. ఏం చెప్తాడు? మేము 7,000 కోట్లు చేసినాం, ఇంకో విడతలో చేస్తాం, దాని తర్వాత చేస్తాం, ఈ 5 ఏళ్ళు కాదు ఇంకో 5 ఏళ్ళు చేస్తాం. మీ అయ్యే జాగిరి కాదుగా ఇంకో 5 ఏళ్ళ తర్వాత ఇవ్వడానికి, ప్రజలు ఇచ్చింది 5 ఏళ్ళు. నువ్వు రాజు కాదుగా రాజరికం చేయడానికి. నిన్ను అంటుండు ఏదో సమస్య గురించి అడిగితే వచ్చే 5 ఏళ్ళు నాకు అవకాశం ఏరి అప్పుడు చేస్తా అని విలేకరు మిత్రుడు చెప్తున్నారు మీలాంటి వాళ్ళకి. అయితే ఒక విషయము, టీఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోస్తుంది, అమల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కూడా అనే నేపథ్యంలో వారు మీపై విమర్శిస్తున్నారు. వారు కూడా మీరు ఎలాగైతే వారి మీద విమర్శిస్తున్నారో మీరు మాట్లాడుతున్నది ప్రతి మాట కూడా అబద్ధంగా చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఇచ్చింది మాకు జనం ఇచ్చారు, ప్రశ్నించమని ఇచ్చారు, మాకు రాకపోతే కొట్లాడమని ఇచ్చారు కాబట్టే కొట్లాడుతున్నాం. మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది, ప్రశ్నించండి అన్నారు కానీ ఇంట్లో పనుకోమని చెప్పలే. వాళ్ళు లంగ అని చెప్తాం, దొంగ అంటే దొంగ అని చెప్తాం, దొర అంటే దొర అని చెప్తాం, దేవుడు అంటే దేవుడు అని చెప్తాం. నువ్వు రుణమాఫీ చేయలేదు, రైతు బంద్ ఇచ్చినవా? ఒక కారుకి ఇస్తున్నావు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ని పట్టుకొని సన్నాసి 3 పంటలు పండుతున్నప్పుడు 2 పంటలకు ఎట్లు ఇస్తున్నావు రైతు బంధు, 3 పంటలకి ఇవ్వాలా అన్న ఈ సన్నాసి ఇవాళ ఏం మాట్లాడుతుండు? ఇవాళ 2 కార్లు ఎగ్గొట్టిన సన్నాసి ఎవడు? ఇవాళ రైతు బంధుని ఈయన సన్నాసి ఎవడు? 2 లక్షలు రుణమాఫీ అని చెప్పి ఈయన సన్నాసి ఎవడు? ముఖ్యమంత్రిని పట్టుకొని సన్నాసి అనడం ఎంతవరకు కరెక్ట్? అరే కేసీఆర్ గారిని ఎన్ని మాట్లాడినారు? రేవంత్ రెడ్డి వాళ్ళ తండ్రి వయసు ఉంటుంది కేసీఆర్ని, ఎన్ని మాట్లాడినారు? ఆయన అన్నారు, ఆయన కొడుకుని అన్నారు, ఆయన చిన్న పిల్లగాలని వాళ్ళ మనవని అన్నారు. ఏది పడితే అది మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడతాం. నీకెంత స్వేచ్ఛ ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు పేగులు మెల్లేసుకుంటా, లాగులు తొనలు ఇడుస్తా, చెట్టు కట్టేసి కొట్టురి, నిప్పు కనకలై బాంబులై పేల్రి, పాలమూరు బిడ్డలై పేలిరారంటే నిన్న వాళ్ళే పేలిరు. పేలేమైంది? అధికారులని కలెక్టర్ని ఉరికించి కొట్టే పరిస్థితి ఏర్పడ్డది. నీకంత స్వేచ్ఛ ఉన్నప్పుడు మాకు కూడా ఉంటుంది కదా. నీ నాలుకకు అద్దు లేనప్పుడు మా నాలుకకి ఎందుకు అద్దు? అంటే ఈ ధోరణి అసలు స్టార్ట్ చేసిందే కేసీఆర్ కదా. అవునండి, కేసీఆర్ గారు అన్నారు, సన్నాస్ అన్నారు, లంగ అన్నారు, దొంగ అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు నువ్వు లంగవైతావు, ఆంధ్రలో సంఖలో కూర్చొని బూట్లు దుడిచినప్పుడు నువ్వు దొంగవైతావు. ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి 50 లక్షలు పట్టబడి దొరికినప్పుడు దొంగని దొంగ అంటారు, దొరని దొరే అంటారు. కేసీఆర్ దొర కాబట్టే కేసీఆర్ దొర ఉన్నప్పుడు, ఆ దేవుడు ఉన్నప్పుడు రైతు బంద్ వచ్చింది. కానీ ఆడపిల్లకి పెళ్లి చేస్తే పైసలు ఇవ్వాలని ఈ 50 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వాన్ని అనుకుందా? మీలాంటి వాళ్ళే కదా ఉన్నది, మీరే కదా నడిపించింది. గతంలో టీడీపీ కాకపోతే కాంగ్రెస్ కాకపోతే ఇంకొకటి, మీరే కదా నడిపించింది. ఇప్పుడు రైతుకి రైతు బంధు ఇద్దాం అనుకున్నారా? ఎవరికైనా ఆడపిల్ల పెళ్ళి అయితే పైసలు ఇద్దాం అనుకుర్రా? ఒక ఆడపిల్ల పుడితే 13,000 ఇద్దాం అనుకుర్రా? కేసీఆర్కి ఇట్లాంటి ఇద్దాం అనుకుర్రా? హాస్టల్లో సన్న బియ్యం ఇద్దాం అనుకుర్రా? ఏమీ ఇవ్వలేదు. 50 సంవత్సరాల విధ్వంసం వాళ్ళది. 10 ఏళ్ళ పాటు మీ అధికారం నుండి 100 ఏళ్ళు అభివృద్ధి చేసినాం. మీ పక్కన ఉంది కదా ఎల్బీ నగర్, మీకు గణపట్ల 4 ఫ్లైఓవర్లు వేసి 100 ఏళ్ళ చరిత్ర మీది, 100 ఏళ్ళ చరిత్ర మేము తిరగరాసిన అని చెప్పుకునే మీరు మరి అంత అభివృద్ధి చేసినప్పుడు ఎందుకు ఓడిపోయారు అంటారు? మేము ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అది కారణం ఏంటి? ఆ కారణాలు చెప్తున్నా వినండి. మేము గతంలో 200 రూపాయల పెన్షను రాజశేఖర రెడ్డి ఇస్తే 2,000 ఇచ్చినాం, మేము ఇచ్చినాం. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. రైతుకి ఎకరానికి 4,000 రూపాయలు ఇచ్చి 2 కార్లకు 8,000 ఇస్తే మేము 10,000 ఇచ్చినాం.
8,000 మేమే ఇచ్చినాం, 10,000 మేమే ఇచ్చినాం. వికలాంగులకి 3,000 పెన్షన్లు ఇచ్చినాం, మనం 4,000 రూపాయలు ఇచ్చినాం. ఇప్పుడు ప్రతి వర్గాన్ని కూడా మేము కాపాడుకుని వచ్చినాం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆలీబాబా 40 దొంగల మూట ఏర్పడి ఈ దొంగలంతా కలిసి కేసీఆర్ 10,000 ఇస్తే నీ 15,000, కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తే నేను తులం బంగారం, కేసీఆర్ ఇది చేస్తే నేను అది చేస్తా. ఒకటి అంటే రెండు అన్నట్టు నేను ఇది ఇస్తే అది ఇస్తే 1+1 ఆఫర్ లెక్క చెప్పే కల్లా ఎవరైనా ఆశపడతారు, ఆలోచిస్తారు. అయ్యో 1,00,000 రూపాయలు కేసీఆర్ రుణమాఫీ గురించి చెప్పలే. కేసీఆర్ ఎందుకు చెప్పలేదంటే జనాన్ని మోసం చేయదలుచుకోలే. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేయాలని లేదు. రుణమాఫీని ఎలా చేస్తుంది? 2 లక్షలు రుణమాఫీ చెప్తా అంటే అది మన ఆర్థిక బడ్జెట్లో సరిపోదు, సరితూగదు. ఒకసారి కేసీఆర్ ఆల్రెడీ చేయడం జరిగింది. కానీ ఇట్లా కూడా మోసం చేసి అధికారం రావడం ఇష్టం లేక నేను ఇదే చేస్తా, నేను ఇట్లా కడుపులో పెట్టి కాపాడుకుంటా, అవసరమైన అధికారంలోకి వస్తే పెంచుకుంటా పోతా, మిమ్మల్ని కాపాడుకుంటా అని కేసీఆర్ గారు చెప్పారు. కానీ సహజంగా ఎవరైనా ఆశపడతారు. ఏదో ఆలోచనో తప్పిదమో చేస్తే ఈ మూర్ఖుడు ముఖ్యమంత్రి అయితే అధికారంలో కూర్చుంటే రాక్షసుడు పట్టబగలు రాక్షసుడు చూస్తున్నాం. కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని మోసం చేయలేదా? ఏ వర్గాన్ని మోసం చేసిండో మీరు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో దానికి నిధులు ఏమైనా కేటాయించారా, లేకుంటే నియామకాలు ఏమైనా ఇచ్చారా? ఉద్యోగ నోటిఫికేషన్ కనీసం 10 సంవత్సరాల పాలనలో ఒక్కసారైనా కూడా నోటిఫికేషన్ వేసిరా? మేము ఒకటి చెప్పండి, ఆర్భాటాలకి ఆవేశానికి ఎల్బీ స్టేడియం మీటింగ్లకి మేము పెట్టలే. 1,67,000 ఉద్యోగాలు నింపినాం. మేము ఎల్బీ స్టేడియంలో మీటింగ్లు పెట్టలే. మేము కూడా గతంలో కొన్ని పొరపాట్లు జరిగినా 1,67,000 నింపినామని మేము అసెంబ్లీ సాక్షి చెప్పినాం. కానీ 3,000 పోస్టులకి 30,000 పోస్టులకి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి దుమ్మెత్తి పోయలే. అలా పోసుంటే ఇలా మేము అధికారంలో ఇంకా 5 సంవత్సరాలు ఉండేటం. మేము చెప్పుకోవడంలో మేము విఫలమైనాం. మీరన్నట్టు నీళ్లు ఇలా తుంగతుర్తి అంటేనే ఒకప్పుడు గోరీలు కనపడే, రక్తపాతాలు ఉండే, పంచాదులు ఉండే. కానీ ఇలా తుంగతుర్తిలో గోదావరి జలాలు పారుతున్నాయి. ఎట్లా? మేము చెప్తున్నాం కదా, మీరు తీసిన మిషన్ మీరున్న కాలంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి కాలువలు తీసి కమిషన్ కోసం కాలువలు తీస్తే ఆ కాలువలలో కాళేశ్వరం జలాలు నింపింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి కూడా ఆరోపణలు వచ్చినాయి. దానిపై నేనేమంటున్నాండి, ప్రాజెక్ట్ కాస్టే 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా అవుతుంది మీరు చెప్పి? అది మీరు చెప్పాలి. అరే నేను విపక్షం వాళ్ళు ఎందుకు అంటున్నారు? నేను అదే చెప్పేది. 1,00,000 కోట్ల అవినీతి అయితే బ్యారేజీలు ఎక్కడి నుంచి వచ్చినాయి, చెక్ డ్యాములు ఎక్కడి నుంచి వచ్చినాయి, కల్వర్ట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, 13 పంప్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడో తుంగతుర్తికి కాళేశ్వరంకి 450 కిలోమీటర్లు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి. స్కామే జరిగింది కదా, అద్భుతం ఏం కాలేదు కదా, నైటే రాలేదు కదా. 3 ఏళ్ళ కష్టం తిప్పల పడి పనుకొని మంత్రులు కేసీఆర్తో సహా 4 సార్లు తిరిగి చేస్తే మీరు దాన్ని ఒక్క మాటతో ఏదో చిన్న జరిగిన ఇసుక కింద జరిగిన కుంగుబాటుతో దాన్ని స్కామ్ అని చెప్పి ఒక విషయాన్ని నింపి ఆ విషయంలో మీరు ఆనందంగా ఎంజాయ్ చేసారు. ఏమైంది? ఇలా తుంగతుర్తిలో నీళ్ళు ఆగినాయా? కాళేశ్వరం కొట్టకపోయింది అన్నప్పుడు ఇలా మల్లన్న సాగర్ నుంచి మూసీలో నీళ్ళు పోతాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మల్లన్న సాగర్ ఎక్కడిది? కాళేశ్వరం లేకపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది? నీ అమ్మ ఊరు తెచ్చిందా అంటున్నా. నీ అమ్మ ఊరేమో తీసుకొచ్చిందా మల్లన్న సాగర్? ఇలా మూసీలో పోతా అంటున్నావు కదా. మాటలు మంచిగా మాట్లాడాలి, తప్పదు. ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. కండ వేసుకున్నావు అని చెప్పేసి ఇష్టం వచ్చి నోటికి అయితే వచ్చినట్టు మాట్లాడితే ఆయన కూడా అది అంటున్నా, కండ వేసుకున్నావు కాబట్టి ఆ పద్ధతి మార్చుకోవాలి. మార్చుకోవడం కుదరదు. కండ వేసుకొని అరే మర్యాదగా మాట్లాడాలి. మర్యాద కాదు, ఈ రాష్ట్రం తీసుకొచ్చిన వ్యక్తి ఏ రాష్ట్రం తీసుకొచ్చినా రాష్ట్రం కేసీఆర్ గారు ఒక్కరే తీసుకొచ్చిరా? అన్ని వర్గాలని ఏకం చేసింది కేసీఆర్ గారు. ఈయన తీసుకొచ్చిందా? ఈయన ఉండా ఇవ్వాలని మాట్లాడినా? ఈయన తీసుకొచ్చిందా? నేను కాదు కేసీఆర్ తీసుకొచ్చిండు అని అడుగు. కేసీఆర్ తీసుకొచ్చిండు. కేసీఆర్ కొట్టాడు. కేసీఆర్ ఒక్కడని మాట్లాడతానండి. మీరు చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ కండ వేసుకొని పనిచేసింది. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ తీసుకొచ్చిరా? తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం కూడా బీఆర్ఎస్ పార్టీ కష్టం ఎవరిది? మీరు చెప్పరాదండి. అది వాస్తవమే, కానీ మీరు వాస్తవం అన్నప్పుడు మీరు అట్లే మాట్లాడతారా? తెలంగాణ రాష్ట్ర సహకారం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కూడా చెప్పండి. అన్ని విధాల ఎక్కడైనా కూడా మీరు వీడియోలు ఇస్తున్నారు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సహకారం అందరి సమిష్టి కృషితో వచ్చింది తప్ప కేసీఆర్ వల్ల వచ్చింది కాదు. కేసీఆర్ ఒక మూలం ఒప్పుకుందాం, కేసీఆర్ ముందు ఉండి నడిపించిండి, అది ఒప్పుకుందాం, అది అంతవరకు ఓకే. కానీ కేసీఆర్ ఒక్కరి వల్లనే రాలే, ఇది మీరు గుర్తించాలి, అందరికి కూడా తెలిసేది. మీరు చెప్పేటప్పుడు కూడా అదే చెప్పాలిగా, కేసీఆర్ ఒక్కరే అని అనద్దు. నేను చెప్పేది ఒక్క మాట చెప్పండి. ఇవాళ తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన కోదండరావు గారేమో 3 పార్టీలు మారిపోయి ఎమ్మెల్సీ తీసుకుంటే ఆయన మంచోడు.
కానీ మేము ఈ పార్టీ కోసం పుట్టి తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ భౌగోళిక స్వల్పం కోసం తెలంగాణ తెచ్చిన వాళ్ళు మేము తెలంగాణ బాగు కోసం మాట్లాడతాం. తెచ్చిన తెలంగాణ కాపాడుకునే హక్కు మాకు ఈ పార్టీ ఉంది, మా నాయకుడికి ఉంది. 70 సంవత్సరాలు పెద్ద ఆయన పట్టుకొని నువ్వు సాగు కోరుతావు, వాళ్ళ ఇంట్లో ఏది పడితే ఆడవాళ్ళు మాట్లాడతావు, వాళ్ళ బిడ్డను తిడతావు అన్నప్పుడు మేము కూడా తిట్టామా? మాకు కడుపు మండదా? నీకే ఉంటుందా నాలుక? నేనేమంటున్నా, మీరు అన్నారు కదా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఉండు, ఆయన ఒక పాత్ర పోషించిండు అందరితో పాటు ఆయన అన్నారు కదా, ప్రధాన పాత్ర పోషించారు అంటున్నా. అన్నారు కదా మీరు, మామూలు పాత్ర అనట్లేదు, ప్రధాన పాత్ర నేను పోషించారు అదే అంటున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏ పాత్ర పోషించా మీరు చెప్పండి. నేను అదే అడిగేది క్వశ్చన్. తెచ్చిన తెలంగాణ కోసం కాపాడి కొట్లాడేది మేము కాబట్టి నువ్వు ఇట్లా ఎదురుబడి ఆగం చేస్తుంటే, సర్వనాశనం చేస్తుంటే మేము ఎట్లా తట్టుకుంటాం? మాకేదో మీరు రాజకీయ లబ్ధి కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. ఎమ్మెల్యేలను తృణప్రాయంగా వదిలేసి రాజీనామాలు చేసి చిత్తు కాగితాల లెక్క వదిలేసి ఉప ఎన్నికలు కొట్లాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇవాళ మీరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీని తిడుతుంటే తట్టుకోలేక మాట్లాడుతుంటే మీరు ఆ మాట అనొద్దంటారు కదా. ఈ ముఖ్యమంత్రి ఎక్కడ ఉండు తెలంగాణ ఉద్యమంలో మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ ప్రజలంటే కేసీఆర్కి ప్రేమ అభిమానం అంటారు మీరు. ఖచ్చితంగా కదా కదా, ఖచ్చితంగా. మరి అట్లాంటప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అనే పేరు నుంచి బీఆర్ఎస్కి ఎందుకు మారిందంటావు? తెలంగాణ టీఆర్ఎస్ రాష్ట్రం, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో ఉన్న పథకాలన్నీ కూడా దేశవ్యాప్తం కావాలి. ఇంకోసారి అవకాశం ఇస్తే రైతు బంధు, ఇక్కడ వచ్చిన రైతు బంధు ఢిల్లీలో ఎందుకు రావద్దు? ఇక్కడ వచ్చిన రైతు బీమా అకారణంగా మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునే రైతు బీమా మరి పంజాబ్లో ఎందుకు రావద్దు? ఇక్కడ వచ్చినట్టే ఎక్కడో సముద్రంలో 1,00,000 క్యూసెక్ల నీళ్ళు కడుతుంది కాళేశ్వరం లెక్క అన్నీ. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక పెద్ద ఆలోచన చేసిండు, గోదావరిని కృష్ణ కలపాలని ఒక ఆలోచన చేసిండు. అలాంటి ఆలోచనలు ఈ దేశం మొత్తం సస్యశ్యామలం కావద్దని ఎందుకు అనుకుండు కాబట్టే తెలంగాణ వర్గం అంత సంతోషంగా ఉంది. ఇట్లాంటి వర్గం పక్కనున్న మహారాష్ట్రలో కూడా రైతు బంధు పడ్డది, అప్పట్లో పడ్డది. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా మిగినాయి. కానీ అలాంటి వర్గాలను కూడా కాపాడుకోవాలా. వాళ్ళందరూ కూడా మా తెలంగాణలో విలీనం అయితే విలీనం అవసరం లేదు, మేము పెట్టపోయినా మీకోసం వేరే ప్రభుత్వాలు కొట్లాడతాం అన్నాకనే ఇలా మహారాష్ట్రలో రైతు బంధు లాంటి పథకం వస్తుంది. జార్ఖండ్లో ఇవాళ కూడా ఇప్పుడు ఇవాళ నిన్నగాక మనం పెట్టిన మేనిఫెస్టోలో రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు, రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు, రైతు చనిపోతే బీమా గురించి మాట్లాడుతున్నారు, ఆడపిల్లలు 1,500 ఇవ్వాలని మాట్లాడుతున్నారు, కళ్యాణ లక్ష్మి పైసలు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ఇదంతా కేసీఆర్ పుణ్యం కాదా? ఒక కాడ మంచి జరిగితే మంచి అంటారండి, మంచి జరగకపోతే మంచి కాదని అంటారు. కేసీఆర్ మంచి చేసిన కానీ మంచి అని చెప్తున్నాం, రేవంత్ రెడ్డి ఆగని చెప్తున్నా కానీ ఆగమని చెప్తాం. బీఆర్ఎస్గా పెట్టిన తర్వాత దేశమంతా వ్యాపించిందా మీ ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ? మేము ఒకటి దేశవ్యాప్తంగా ఉందా ఇంకోటి ఉందని కాదు, వ్యాపించింది. ఒక పార్టీ పెట్టడానికి ఒక పార్టీ పెట్టినాక ముఖ్యమంత్రి పదవే టార్గెట్, ప్రధానమంత్రి పదవే టార్గెట్ కాదు. ఇవాళ ఉన్న ప్రధానమంత్రి కూడా క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్. కేసీఆర్ గతంలో క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ చేసిండు. ప్రధానమంత్రికి కొత్తగా వేరే ఏమి ఉండదు. ఈ క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్తో సహా ఆయన కూడా అది ఉంటుంది. కానీ అంత హైప్ పదవి చేసిన కేసీఆర్ గారు ఈ వర్గము ఈ ప్రాంతమే సంతోషం కాదు, తెలంగాణ ఎట్లుందో మిగతా ప్రాంతాలు కూడా ఉండాలనుకుండు. కానీ నేనే ప్రధానమంత్రి అవుతా, నేనే అంతా వేలుతా అని రాక్షసానందం పొందలేదు, ఇక నియంత లెక్క మాట్లాడలేదు. ఆయన కోరుకుంది ఏంటంటే స్వాగతించారు, మహారాష్ట్ర రమ్మన్నారు, వేలాది మంది వచ్చారు. నేను పోయిన నాందేడ్ మీటింగ్ పోయినా, నేను పోయిన 2-3 మీటింగ్లు పోయినా. ఎందుకు వచ్చారు? వాళ్ళకి తెలవదా? ఇక్కడ ఉన్నాయి మాకు కావాలనుకుంటారు, తప్పే ఉంది అంటున్నా. విస్తరించడానికి తప్పేందండి? ఓ సమయం ముందర రావచ్చు, సమయం వెనక్కి రావచ్చు. కేసీఆర్ అంటే తెలదా? జాతీయ పార్టీలు 30, ఇప్పుడు తెలుగు మాట్లాడే రాష్ట్రాలు 2 ఉన్నాయి, ఇప్పుడు గతంలో 1. కానీ 28 రాష్ట్రాలలో 32 జాతీయ పార్టీలను ఒప్పించింది కేసీఆర్ గారు. ఆయన తెలవదా? ఆయనకి అనర్గళంగా ఉర్దూ మాట్లాడతారు, హిందీ మాట్లాడగలుగుతారు, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు, స్పష్టమైన తెలుగు మాట్లాడగలుగుతారు. ఆయన ఒక పండితుడు, ఆయనకి ఏం చెప్పాలంటే ఒక ఋషిలాగా అన్నీ వచ్చు. ఆయనకు ఒకటి వచ్చి ఒకటి కాదని. అందుకు ఆయనకి దేశం మీద ఒక అవగాహన ఉంది. చేయాలనుకున్న తప్పే ఉంది. పోంగానే ఎవరు గెలవరండి. 21 ఏళ్ళు పట్టింది పార్టీ, మేము కూడా 14 ఏళ్ళు పట్టింది తెలంగాణ రావడానికి. ఒడిదుడుకులు నడుస్తూనే ఉంటాయి. పోంగానే మహారాష్ట్రలో సీఎం కాలేరు, ఇంకొకడ పిఎం కాలేరు. అదేందనుకుంటే మీకు చూసే కోణం బట్టి ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నా, తెలంగాణ రైతు బంధు వచ్చింది, మహారాష్ట్ర ఎందుకు కావద్దు అనుకున్నా? వాళ్ళు మనోళ్ళు కాదా? వేరే దేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాదు కదా. ఒక దేశంలో ఉన్నప్పుడు అందరికి ఒక రకంగా ఉండాలని కోరుకుంటూ కేసీఆర్. అది తప్పైందా? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఉన్నప్పుడు అమరవీరుల్ని విస్మరించారు అని చెప్తాను.
తెలంగాణ అమరవీరుల దినోత్సవం రోజున కనీసం ఆ స్తూపానికి అలంకరణ కూడా చేయనటువంటి పాలన మీది కేసీఆర్ పాలన అని అంట. దానికి మీ సమాధానం ఏంటి? అమరవీరుల కుటుంబాలను ఆదుకుంది కేసీఆర్ గారు. అమరవీరుల కుటుంబాలలో ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు. అమరవీరుల ఇంటికి 10 లక్షలు ఇచ్చింది. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడబాకరు. ఎందుకంటే కుటుంబాలలో ఇలా కానిస్టేబుల్ కృష్ణయ్య గారు ఆయన తెలంగాణ ఉద్యోగం కోసం కాల్చుకుని చనిపోయారు. వాళ్ళ బిడ్డ మొన్న ఎంపీ చదువు అయిపోయి కూడా కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబాలు ప్రతి కొడుకు ఉద్యోగం ఇప్పించి పిల్లగాళ్ళ చదువు కోసం కూడా కడుపులో పెట్టి కాపాడదు కేసీఆర్. అన్నీ ప్రతిదాన్ని మనం రోజు పలానా అమరవీరుల కుటుంబాన్ని కలిసింది కేసీఆర్ గారిని చూడడం విధానం ఉందే అది తప్పు. ఆయన ఎప్పుడైనా కలవచ్చు, ఆయన ఎప్పుడైనా చూసిండు. శంకరమ్మ లాంటి వాళ్ళకి కొడుకు ఉద్యోగం ఇప్పించిండు అంటే చూసే రాజకీయ కోణం అనేది తప్పు. నేను అనేది ఏంటంటే అమరవీరులు అనేటోళ్ళు ఇంకా వాళ్ళని దేవులతో సమానం. ప్రతిదాన్ని రాజకీయాల్లో రాజకీయ ఇప్పుడు ఇలా ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందని చెప్పరాదండి. ఇలా సెక్రటరీ ముందర ఉన్న అమరవీరుల జ్యోతి కట్టినాక చేసే ప్రతి ఉద్యోగి కూడా మీ తప్పు చేయొద్దు, వాళ్ళ త్యాగదనుల మీద మీకు ఇక్కడ పొజిషన్లో ఉన్నాం. కేసీఆర్ కూడా భావించి అంత పెద్ద స్థూపం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదో ఒకటి ఆర్భాటాలకు పోయి ఎవరు పూలు వేయలేదు, ఇంకోటి వేయలేదని అనుకోవడం అనేది తప్పు నా ఉద్దేశం. ఆ క్షణంలో ఎలక్షన్స్ మూమెంట్లో శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ మీరు అన్నారు కాబట్టి ఆదుకున్నారు, ఉద్యోగం ఇప్పించారు అన్నారు కాబట్టి చెప్తున్నా. శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ హుజూర్ నగర్లో ఓడిపోతుందని తెలిసి కూడా అక్కడ ఆమెకు టికెట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? నేను ఒకటి చెప్తున్నా, ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మేము టికెట్ ఇచ్చింది వాస్తవం. ఇచ్చిన వాళ్ళందరూ గెలవాలని లేదు, ఓడిపోవాలని లేదు ఒకటి. మరి అదే కాంగ్రెస్ పార్టీ ఇనామా చేయలేరు శ్రీకాంతాచారి వాళ్ళ తల్లికి. మేము రాజకీయం గురించి మాట్లాడుతారు కదా, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నామినేషన్ వేయకుండా ఒక అమరవీరు తల్లికి ఇస్తే అయిపోవు కదా. మేము టికెట్ ఇచ్చిన వాళ్ళు తప్పైనాం. ఆమెను ఏదో మాయమర్చి ఆగం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబాలని ప్రతిదీ రాజకీయం చేద్దని నేను నా ఆలోచన. అమరవీరులని ఏ రకంగా మనం ఎంత కొలమానంతో డబ్బులతో కొనలేము, పోయిన ప్రాణాలు తీసుకురాలేము. వాళ్ళని చూసుకుంటా మనం గొప్పగా ఆలోచించాలి. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, వాళ్ళ భార్య ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాలో పోటీ చేసింది. ఆయన ఆ ప్లేస్కి పోయి ఈవెన్ ఇనామత్ చేస్తే అయిపోవా? యునానిమస్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే కేసీఆర్ గారు ఆ అంశాన్ని లేవనెత్తినప్పుడు అవతల వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. మరి ఇప్పుడు ఇవ్వచ్చుగా అండి. మీ మనసులో పెట్టుకుంటే ఎట్లా తెలుస్తుంది? మేము ఇవ్వడం కాదండి, వాళ్ళ అమరవీరుల కుటుంబాన్ని తెలవదా? అదే లేవనెత్తలే కదా కేసీఆర్ గారు. మేము ఇవ్వకపోవడం అనేది తప్పని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు చేసింది ఏంది చెప్పరాదని. మీ టికెట్ ఇచ్చినాం, గెలిపించుకుందాం అనుకున్నాం, కాలేదు. ఆమె అక్కడే అడిగింది, తర్వాత బండదాకా ఇన్ఛార్జ్ ఉంది, తర్వాతకి అయ్యింది. సరైనటువంటి ప్రోత్సాహం పార్టీ నుంచి లేదనే చెప్పేసి అక్కడ నియోజకవర్గ ప్రజల నానుడి, ప్రజల మాట అది. రాజకీయాల్లో నేను ఇందాక అదే చెప్పిన, గెలుపు ఓటములు రెండు ఉంటాయి. అవి డైజెషన్ కావు కొన్ని విషయాలు. ఇప్పుడు ఆ విషయానికి వస్తే ఆమె ప్రతి సందర్భంలో చెప్పింది కేసీఆర్ కుటుంబం మమ్మల్ని ఆదుకుంది, కడుపులో పెట్టి కాపాడుకుంది. నాకు ఏదైనా నా కొడుకు పెళ్ళికి వచ్చిన కేసీఆర్ గారు, హరీష్ రావు గారు నన్ను కడుపు పెట్టి కాపాడుకున్నాను 100 సార్లు చెప్పింది. దాన్ని వదిలేసి ఏదో ఆమె దుఃఖం వచ్చినప్పుడు నేను అనేది ఏంటంటే ఆ విషయాన్ని మనం పక్క పెడితే మంచిది. ఎందుకంటే వాళ్ళని ఏ రకంగా మనం ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం చెప్పుకోవడం వాళ్ళని తగ్గించినట్టు ఇది. వాళ్ళని ఏ రకంగా అంటే వాళ్ళని హైప్లోనే ఉంచుకోవాలా. వాళ్ళు ఒక ఎవరెస్ట్ రేఖ వాళ్ళు అంత దూరంలో ఉండరు. వాళ్ళని మనం ఎప్పుడు దిగజార్చొద్దు. ఏదో రాజకీయాల కోసం వాళ్ళని బయటికి లాగితే నా ఉద్దేశంలో తప్పది. ప్రత్యక్షంగా నేను తెలంగాణ అమరవీరుల స్తూపం అమరవీరుల దినోత్సవం రోజున ఆ స్తూపానికి ఎలాంటి అలంకరణ లేని టైంలో నా సొంతంగా నేను అమరవీరులకి అలంకరణ చేపించిన, ఇది వీడియోలలో కూడా ఉంటుంది. అందుకు బాధలో నేను మిమ్మల్ని అడగడం జరిగింది. పర్లేదు ఎందుకు అడుగుతున్నా అంటే తెలంగాణ దాదాపుగా 1200 నేను విషయం చెప్పాను. 1200 మంది కాదనట్లేదు, అమరవీర స్తూపం అలంకారం చేయలేదు మీరు అంటారు. మేము 10 ఏళ్ల కాలంలో వాళ్ళని ఏం చేసినామో మాకు తెలుసు. ఆ స్తూపాన్ని మేము కించపరచాల్సిన బాధ్యత కించపరచాల్సిన అవసరం లేదు. వాళ్ళని మేము అసెంబ్లీ పోయే ప్రతి సందర్భంలో కూడా మా ఎమ్మెల్యేలు ఇంట్లో దేవునన్న దండ పెట్టుకుంటారు, కానీ అమరవీర స్తూపం కాడికి పోంది అసెంబ్లీకి పోరు. అది మా చిత్తశుద్ధి. కానీ అదే అమరవీర స్తూపానికి బార్కెట్లు ఏర్పాటు చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న. మీరు అది మాట్లాడట్లేదు. ఎంతసేపటికి విమర్శన గురించి ఆలోచిస్తారు కానీ మేము చేసిన దాని గురించి మాట్లాడట్లేదు. మీరు చేసింది కూడా తేటతెల్లం చేస్తాయి ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో చేయండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఏమో ఐకేపీ సెంటర్లలో రైతులు కొనుగోలు కావట్లేదని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు నిరసనలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేము కొనుగోలు చేస్తున్నాము, రైతులకు ఎలాంటి
సమస్యలు కలగజేయొద్దని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇందులో మీది వాస్తవమా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీది వాస్తవమా? ఏది అబద్ధం, ఏది నిజం? ప్రజలకు అర్థం కాక అయోమయ పరిస్థితులు ఉన్నారు. కొబ్బరికాయ కొట్టగానే ఇల్లు పూర్తి కాదు. ఉమ్, వాళ్ళు కొబ్బరికాయలు కొట్టిర్రు, ఐకేపీలో ఒడ్లు పోసారు, కానీ ఇంతవరకు ఒక కుప్ప ఎత్తలే. ఉమ్, అది వాస్తవం. కుప్పలన్నీ ఇలా కూతురు పాలవుతున్నాయి. ఉమ్, ఈ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ మేము మొత్తుకొని నిన్న రివ్యూ చేసారు. కనీసం ఇంతవరకు ఎవరికి డబ్బులు పడ్డాయి? ఉమ్, ఏ ఓట్లు పెట్టుకున్న 500 బోనస్ ఇస్తా అన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతమందికి ఎన్ని ఓట్లు కొన్నారో ఎంతమందికి బోనస్ వేసారో ఒకసారి చెప్పాలి. ఇంతవరకు సన్న ఓట్లు ముట్టుకోలేదు. కానీ రాష్ట్రంలో దాదాపు 100లో 50% ఓట్లు ఆల్రెడీ అమ్ముకురు, దళారులకు అమ్ముకురు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేక ఈ రాష్ట్ర ప్రభుత్వం బోగస్ అని కాంగ్రెస్ నమ్ముకుంటే పని కాదనుకొని ఆల్రెడీ 2000కి 1900కి పచ్చట్లతోనే అమ్ముకోరు. ఆల్రెడీ దుండకాలు మొదలుపెట్టారు. ఈ ఎట్టైనా రైతు బంధు లేదు, ఒడ్లుగానే ముఖం కాదు. ఇప్పుడు నిన్న ఇవాళ సీసీఎస్ పత్తి కొనుగోలు కూడా ఆగిపోయింది. అయ్యే పని కాదనుకొని ఆలోచన చేసి 10,000 హైపు పోయింది పత్తి కేసీఆర్ ఉన్నప్పుడు. ఇవాళ పరిస్థితి 6,000 కూడా. కానీ ఇవన్నీ వాళ్ళు విమర్శించడం మేము చెప్పడం కాదు. ఫీల్డ్ మీదకి వస్తే విజిబిలిటీ కనపడుతుంది. మీరు వచ్చే ఏ కళ్ళాలో ఓట్లు పోయినాయి, ఎంతమందికి వచ్చినాయి మీరు ఫోన్ కలిపిమ్మని రైతులతో మాట్లాడిపిస్తా. నిజమా అది? దాదాపు 50,000 40,000 రూపాయలు నష్టపోతున్నారు దళారులకి పచ్చోట్లు అమ్మి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మంచిగా రైతులకి రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయింది. కౌలు రైతులకి 12,000 రూపాయలు వస్తున్నాయని చెప్పేసి ఏమో వాళ్ళు అంటున్నారు. మీకు తెలిస్తే ఎవరైనా రైతుతోటి ఒక ఫోన్ మాట్లాడారు? వాస్తవం అయితే నేను ఇప్పుడే ఉంటున్నా ఒక రైతుతోటి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక రైతుతోటి పత్తి రైత ఏ ప్యాడీ చేసినటువంటి రైతుతోటి ఒకసారి ఫోన్ మాట్లాడేది. వాస్తవం ఎంతవరకు అనేది మన తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఖచ్చితంగా చేయండి, మీరు ఫోన్ చేయండి. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది. వాస్తవాలు డైజెషన్ కావు. అది నిరూపించండి వాస్తవం అయితే. హలో అల్లుడా, నేను బయట ఉన్నా కాడ. నీకు రైతు బంధు వచ్చిందారా? ఒక నిమిషం. ఒకసారి అన్నతో మాట్లాడు. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అన్న. మేము రస్తా టీవీ నుంచి మాట్లాడుతున్నాం అన్న. నమస్తే, చెప్పండి అన్న. ఈరోజు సురేష్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు. అన్న, కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఇస్తున్నాము, 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా జరుగుతుంది అని చెప్పేసి వారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అందరు కూడా చెప్తున్నారు. మీ నియోజకవర్గంలో, తుంగతుర్తి నియోజకవర్గంలో మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా? నిజం చెప్పండి అన్న. మా దండగాడు సైదులని ఉండు, పచ్చి కాంగ్రెస్ మావాడు. ఆయనకి ఒక 10 ఎకరాలు చిల్లర ఉంటది. ఆయన నేను 24 గంటలు తిరిగేటోళ్ళం. అయితే ఆయనకు దాదాపు ఒక 70-80 వేలు వచ్చేది రైతు బంధు. దాదాపు 2 దశలుగా కేసీఆర్ ప్రజలు ఉన్నప్పుడు ఏమో నాకు మంచిగా వచ్చిన మనవాడు ఇంతవరకు మా ఓడు గెలిచి నన్ను ముప్పు తిప్పలు పెడుతుండు, మరోసారి నేను ఆయనకు ఓటు వేయను అనే పరిస్థితి వచ్చింది. ఆయన అంటుండే నేను అసలే ఓటేయను, కానీ జన్మపైన ఓటేయను అని అంటుండు. అసలు పరిస్థితి మా తుంగతుర్తి నియోజకవర్గంలో ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ కానోళ్ళు దాదాపు మా ఊర్లోనే ఒక 60-70 మంది ఆకురు. దానికోసం మీరు అప్లికేషన్ పెట్టుకున్నారా? పెట్టుకున్నాం. 6 గ్యారెంటీల దాంట్లో కూడా అప్లికేషన్ పెట్టుకున్నారా? 6 గ్యారెంటీలకి మేమిద్దరు అన్నదమ్ములం. మాకు 2 కొత్త పెళ్లిళ్ళు అయినాయి. మాకు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు, మరి కొత్త ఆధార్ కార్డు, కొత్త మన ఇల్లు గిన్నె ఇస్తున్నారు. ఇంతవరకు సర్వేలు అంటే ఏందో ఇంటికి అతికిస్తురు పోతురు. ఏమంటారు సర్వేకి వచ్చి? సర్వేకి వచ్చిర్రు, ఇండ్లు వస్తాయి అమ్మ మీకు, ఇండ్ల గురించి రాస్తున్నాం మేము, కంపల్సరీ ఇండ్లు వస్తాయని అంటారు. కానీ మరి ఆ ఇండ్లు వస్తాయో ఇంతవరకు ఐక్యలు లేవు, ఎయ్యి రావు. అయితే ఇప్పుడు ఐకేపీ సెంటర్లలో ఒడ్లు ధాన్యం కొంటురా అన్న? ఐకేపీ సెంటర్లలో ఇంత ముందుకు 10 సంవత్సరాల క్రితం ఐకేపీ సెంటర్ స్టార్ట్ అయిందంటే మా ఊర్లో వరుస కూలీల లెక్క జనం ఎక్కువ పోయేది అనమాట. ఒడ్లు వేసుకొని ఒడ్లు ఆడ పోసి ఆడ ఆగేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బయట సేట్లే ఎక్కువ కొంతురు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనే లోపలనే సేట్లే ఎక్కువ కొంతురు. ఇప్పుడు సేట్లు దాదాపు మా ఊర్లో ఏ దాంట్లోకినా 5 లారీలకు 6 లారీలకు ఎక్కువ వెళ్ళవు ఒడ్లు. 5 లారీల కంటే ఎక్కువ వెళ్ళవు, 5-6 లారీలు తప్ప. దాదాపు ఇంత ముందుకు మా ఊరు నుంచి దాదాపు ఒక
100-200 బండ్లు 100 దాకా వెళ్ళేది బండ్లు. అటువంటి పరిస్థితి వచ్చింది. కేసీఆర్ పాలన బాగుందా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలన బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందన్న. ఎందుకు? కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి. ఉమ్, మా సైడు బీడు భూములు ఎక్కువ. ఉమ్, మత్తళ్ళు చెరువులు, గొలుసుకట్ట చెరువులు దాదాపు మా ఊరికి ఒక 12 ఉంటాయి అన్న. ఉమ్, ఆ ఒకదానికి కుంట అట్లా నిండుకుంటా దాదాపు ఒక 100 ఎకరాలు భారీ. ఉమ్, అంత ముందుకు జమి మొలిచింది. ఇప్పుడు అది అయితే జమిగిన లేదు. ఉమ్, జమి మొలిస్తే మేమేం చేసేది, ఈ పొలాలు వదిలిపెట్టాలా, ఏం చేయాలి, ఈ నీళ్ళు కాలువ తీయాలని ప్రభుత్వంతో పంచాయతీ పెట్టించైనా కాలువలు తీపించుకున్నాం తప్ప ఉమ్. ఇప్పుడు అది పట్టించుకున్న నాదుడే లేదు. ఇట్లా మాట్లాడమని సురేష్ చెప్పిండు ఏంది? మాకు సురేష్ ఏం చెప్తాడన్నా, మేము పొద్దున్న లేస్తే జనాలు తిరిగేటోళ్ళం. నిజం చెప్పు. మాకు సురేష్ ఏం చెప్తాడన్నా? నువ్వేమన్నా టీఆర్ఎస్ పార్టీయా లేకుంటే సురేష్ ఇట్లా నేను ఫోన్ చేస్తా ఇట్లా నువ్వు చెప్పు అని చెప్పిండా? మాకు సురేష్ ఏం చెప్పడన్నా. ఉమ్, మేము పార్టీ అంటే అందరికి చూసుకుంటూ వస్తున్నాం. ఉమ్. ఆయన పార్టీ వ్యక్తిగతంగా మాకు ఏముండదు. మేము బయట సమాజంలో ఎట్లా తిరుగుతాం, అందరితోనే అట్టే తిరుగుతాం. ఇది నమ్మొచ్చా? నమ్మొచ్చు. ఓకే, నమస్తే అండి, థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్. వాస్తవాలు అట్టే ఉంటాయి. నిజంగా వాస్తవానికి రైతే రైతేనా? నమ్మొచ్చా? మీరు చెప్పాలి అది రైతా రాదని. అంటే మాట్లాడిన పద్ధతి, మాట్లాడిన విధానం అయితే రైతులానే మాట్లాడిండు. కానీ మీరేమన్నా మాట్లాడిచ్చిరా లేకపోతే మీరు కూడా ఏమన్నా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి మాట్లాడిచ్చారా? కడుపులో ఆకలి అయినోడికే తెలుస్తుంది, కడుపులో మంట ఆకలి అయినోడికి తెలుస్తుంది. అన్ని కడుపు నిండి ఉన్నోడికైతే చెప్పడు కదా. ఇప్పుడు కడుపులో మంట ఉంది, ఆయాసం ఉంది, బాధ ఉంది, అది చెప్పిండు. నేను కూడా చెప్పని చెప్తే రాదు కదా. మీరు అడిగింది ఏంది, ప్యాడీ కొంటుర్రా అని అన్నాడు, రైతు బంధు వచ్చిరా అన్నాడు. వాడు కాలం అన్నాడు, చెరువులు చెప్పిండు, 100 లారీలు పోతాయి, ఇలా 5 లారీలే పోతాయి అని చెప్పిండు. ఇవన్నీ నేను చెప్తే కాదు కదా, చెప్పాల్సిన అవసరం లేదు కదా. మంచిగా తరఫీదు ఇచ్చారు. మీరు ఎట్లా అనుకుంటే అట్లా. ఇప్పుడు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అట్లా అంటుడు, ఇలుగులు కొడితేనేమో పెయిడ్ ఆర్టిస్టులు అంటుండు. మీరు రైతులు మాట్లాడితే ఏదో తరఫీదు ఇచ్చిరని అంటున్నారు. తరఫీదు అంటే మీరు శిక్షణ ఇచ్చిరంటున్నా నేను. అదే శిక్షణ మేము ఎందుకు ఇస్తాం, బాధతో వచ్చే బాధ. ఇంటర్వ్యూకి పోయినప్పుడు నేను ఫోన్ కల్పిస్తా, ఆడ మాట్లాడు అని చెప్పి. మీరు ఫోన్ మాట్లాడు అనే దాకా కూడా నాకు తెలియదు ఫోన్ మాట్లాడిస్తారని. నిజంగా తెలియదా? నిజంగా తెలియదు. తెలిస్తే ముందరనే మాట్లాడతాం కదా. మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మహిళలకి ఉచిత బస్సు అనేది మంచి. అంటే ఎక్కడికి పోయినా కూడా, అత్తగారింటికి పోయినా కూడా మంచిగా వెళ్ళొచ్చు అనేది ఉద్దేశం. అరే అత్తగారింటికి ఎన్నిసార్లు పోతారండి మీరు? మీ అత్తగారింటికి ఎన్నిసార్లు పోతారు చెప్పరాదండి. ఓ దసరా పోతారు, ఓ దీపావళి పోతారు, లేకపోతే సంక్రాంతి పోతారు. ఈ 3 రోజుల కోసం ఉచిత బస్సు పెడితే అయిపోద్ది కదా, ఆ రోజు పెడితే అయిపోద్ది కదా. అంతే కదా నేను అడిగేది. అంటే వాళ్ళు పండగ పూట పథకాల్లో నేను ఏమంటున్నానండి, పండగ పూట ఉచిత బస్సులు పెట్టిరి, కానీ ఉన్న బస్సులు తగ్గించి జనాలు పైకెక్కేదాకా, గతంలో పూర్వం చిన్నప్పుడు మా అమ్మమ్మని పోవాలంటే పైకెక్కిపోయేది. ఇలా ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఉన్న బస్సులు తగ్గించినావు, ఫ్రీ బస్ అని చెప్పినావు. ఇలా ఏ వర్గం? ఇలా గతంలో నీళ్ళ కోసం ఒక ఫైటింగ్ అయ్యేది, స్ట్రీట్ ఫైట్ బిందెల కాడ. ఇప్పుడు నా ఇంటింటి నల్లా వచ్చినాక స్ట్రీట్ ఫైట్ బంద్ అయిపోయింది, బస్సులో కొట్టుకుంటారు. బస్సులో కొట్టుకోవడం కారణం నువ్వే కదా. మీరే మీకు మైలేజ్ రావడం కోసం కొట్టిపిస్తున్నారని కూడా వార్తలు వచ్చినాయి. మీరు ఏది జరిగినా మాదే అని అంటే, మా ఇంట్లో ఏం జరిగినా, మా ఇంటి కాడ ఏం జరిగినా మాదే అంటే, ఇది నేనంటున్న మాట కాదు, నేను అదే అంటున్నాండి. కాంగ్రెస్ రాష్ట్రంలో మిమ్మల్ని మీరే పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి బస్సులలో జుట్లు పట్టుకొని కొట్టుకునేటట్టుగా మీరే చేసిరని అంటుర్రు. అమీన్పూర్ కాడ 70 లక్షలు కూడా కొడితే ఆయన ఏడ్చిండు. ఒక 70 సంవత్సరాలు, ఆయన 60 సంవత్సరాలు. నా జీవితం ఇల్లు కట్టుకునేది ఒక కళ, అంతా కుటుంబం పెట్టి కట్టుకున్నాం అని చెప్పిండు. ఆయన అన్నాడు నాశనం అయిపోయింది గవర్నమెంట్ అన్నాడు. ఆయన 70 లక్షలు, ఆయనకి మేము 1000 రూపాయలు 2000 ఇచ్చి ఏడమని చెప్తే ఏడుతురా? ఎంతసేపు పెడతారండి? ఏ యాక్టర్ ఉంటారండి? బస్సుల గురించి నేను అదే అంటున్నాండి. బస్సులో కూడా నువ్వు కొట్టుకో అమ్మా, జుట్టు పట్టుకొని కొట్టుకో, 500 ఇస్తా అంటే కొట్టుకుంటారా అండి? అంటే ఎక్కువ ఇస్తే కొట్టుకుంటారు మరి. మీరు అంటే ఏ రకంగా కొట్టుకుంటారో చెప్పండి అంటున్నా. ఇప్పుడు జరిగేది ఏందో హైదరాబాద్లో జరగట్లేదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు ఇచ్చేటోళ్ళు సీట్లో కూర్చుకోకుండా ఫ్రీ కూర్చునే కల ఘర్షణ అవుతుంది. నేను అనేది ఏంటంటే 70% మహిళలు గ్రామాలలో పత్తి చేలకు పోతారు, ఇంకో కాడికి పోతారు, వాళ్ళ కనీస అవసరాలు ఉంటాయి. అట్లా అమౌంట్ వేసినా ఉండేది. కానీ ఈ ఫ్రీ బస్ అని చెప్పి ఒక ఉద్యోగస్తులకి అవకాశం ఉండి వాళ్ళు తిరుగుతారు, కానీ డబ్బులు ఉన్న తిరుగుతారు, కానీ ఫ్రీగా గ్రామీణ మహిళలు ఎవరు తిరగట్లేదు. ఒకటి. సెకండ్, దీనివల్ల ఆటో వాళ్ళ బతుకులు సిద్ధమైపోయినాయి. దాదాపు దగ్గర 80 మంది దాకా ఆటో వాళ్ళు కిస్తీలు కట్టుకోలేక ఆత్మహత్య చేసుకోరు. వాళ్ళ పాపం మీదే కదా. వాళ్ళకి నెలకి ఒక 1000 రూపాయలు లెక్క, సంవత్సరం 12,000 ఇస్తా అని చెప్పింది గవర్నమెంట్. 11 నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు మీ 11,000 కోసం. వాళ్ళని బంద్ పెట్టినావు. నువ్వు ఇస్తాన్న 6 గ్యారెంటీలో ఇది ఒక్కటే బస్సు ఫ్రీ అనగానే గ్యారెంటీ అయిపోలేదు.
దాంట్లో మహాలక్ష్మి స్కీమ్లోనే ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తా అని చెప్పినావు, 2500 రూపాయలు ఇంటింటికి 2500 ఇస్తా అని చెప్పినావు, అన్నీ చెప్పినావు. ఏమైనాయి? ఉచిత కరెంటు 200 యూనిట్లకు కూడా ఫ్రీగా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అదేమన్నా 200 తర్వాత బాత్తాము కొడతాం తంతం అన్నట్టు ఏదో చెప్తే మీ అందరం కలిసి అడ్డుకొని 200 యూనిట్ కంటే కొంచెం పెంచినా కానీ మేము టారిఫ్ పెంచుతా అంటేనే మేము పంచాయతీ చేసినాం. ప్రతిపక్షం ఎంత గట్టిగా ఉంటే ప్రజలకు అంత ఎక్కువగా బలంగా పథకాలు వెళ్తాయి. ఇలా మా విజయం అది. కరెంటు ఛార్జీలు పెరగకోకుండా మేము కట్టడి చేసినాం. ఏదో ఒక నలుగురికి ఇచ్చి అంతా అయిపోయిందని సున్నాన్ని గోడలేసి ప్యాచ్లు చూపెట్టుకోకుండా సున్నాన్ని గోడలేసి అంతా బాగుందంటే నడవదు. ఈ గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితిలో ఉంది. కూలగొట్టేటట్టు వాళ్ళే చేసుకుంటున్నారు. ఎవరి వరకు అని సంతోషంగా ఉందా? అతుకుల పొంద తప్పితే ఏమైనా ఉందా? గతంలో ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్ మరియు కేటీఆర్ ఇతర ఎమ్మెల్యేలు మంత్రివర్గం ఇప్పుడు ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు. ఇది అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఇట్లా? మీకు గతంలోనేమో అధికార కార్యక్రమాల కోసం పోయేది, మంత్రులు ఉండేది, వాళ్ళ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు పోయేది. అప్పుడు మీకు జనం కనపడలేదు. జనం వచ్చేది కనపడేది, జనం పోయేది, వాళ్ళ సమస్య నుండి తెచ్చుకునేది. మీరు అన్నట్టు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్న రైతు బంధు ఇంటికి వచ్చింది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్న కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఏంటంటే ఒక క్రియేట్ చేసారు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఉంటే ఆయన జల్సా చేస్తారు అండి. వ్యవసాయం చేస్తాడు, వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం అంటే ఇష్టం. ఇప్పుడు కూడా పొలంలో ఆయన తిరుగుతారు. మీకు నిన్న మొన్న వీడియోలు వస్తున్నాయి, ఆయన దర్జా కారేసుకొని తిరుగుతుండు. ఏ పొలానికి ఏం చేయాలా, ఏ మందు కొట్టాలా అన్నీ తెలిసినాయి. సేంద్రీయ వ్యవసాయం గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త ఆయన. మీకు వ్యవసాయ భూముల్లో ఇల్లు కట్టుకున్న దాన్ని ఫామ్ హౌస్ అని చేసి పడేసారు. ఫామ్ హౌస్ అంటే ఇంకేదే ఉంటుందా? మీరు అనుకునే ధోరణితో చూసే కళతోనే ఉంటుంది. ఏదైనా మంచి అయినా చెడైనా. నన్ను మంచి చూడబుద్ధి అయితే మంచోడు అవుతా, చెడు పెడితే వీడేంది అన్నట్టు మీరు చూడగలుగుతారు. కేసీఆర్ ఆ కోణంలో చూసారు. అంటే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జూబ్లీస్ ఇంట్లో పండుతున్నా రైతు బంధు రావట్లేదు, సెక్రటరీలో పండుతున్నా రైతు బంధు రావట్లేదు. మరి కేసీఆర్ ఎక్కడున్నా రైతు బంధు ఇచ్చిండే? కేసీఆర్ ఎక్కడున్నా ఆడపిల్ల పెళ్లి చేసిండే? కేసీఆర్ ఎక్కడున్నా నీళ్ళు వచ్చినాయి? కేసీఆర్ ఎక్కడున్నా వడ్లు వచ్చినాయి? ఫామ్ హౌస్ ఉంటే వడ్లు అయినాయా? రైతు బంధు విషయంలో బీడు భూములకు కూడా, రాళ్ళు ఉన్నటువంటి కొండలు ఉన్నటువంటి భూములకి అసలు వ్యవసాయం చేయనోడికి కూడా అమౌంట్ వచ్చింది. దాన్ని ఎక్కువ శాతం తనకు అనుచరులు వాళ్ళకు ఎక్కువ 100 ఎకరాల ఉన్న వాళ్ళకి వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను ఈ రాష్ట్రంలో 95% మంది ఎకరం నుంచి 10 ఎకరాల లోపున్న రైతులు ఉంటారు. ఆ 5% చూసి ఇప్పుడు మా తాత ఉండండి, మా తాత 100 ఎకరాలు సంపాదించిండు, మా తాత ఇవాళ నాకు ఇచ్చిండు 100 ఎకరాలు తప్ప మీరు అనేది? ఒకళ్ళు మా తాతకి 7 కొడుకులు ఉంటే తలా 10 ఎకరాలు తీసుకుని మా కాడికి వచ్చే కాలం 5 ఎకరాలు వచ్చింది. ఇంకో చిన్న తాతకి ఒకడే కొడుకుండు, ఆయనకి ఆయన కొడుకు 2 వేయరు, సరే 50 ఎకరాలు పంచుకుర్రు. ఆ తాత తప్ప ఇది అనేది అంటే మనం చూసే కూడా నేను చెప్పేది ఏంటంటే మీలాంటి మేధావులు ఏం చెప్పాలంటే బీడు భూములకు వస్తున్నాయి వాడుకొని వస్తున్నాయి అన్నప్పుడు జనం కాంచి మాకు వద్దు సార్. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిండు మాలుడు, జమ్మి పుట్టిపోయిన కేసీఆర్ నీళ్ళు ఇచ్చినప్పుడు అన్నాడు, అంతే కదా, మాకు వద్దు సార్ నీళ్ళు, 24 గంటలకి కరెంట్ ఇస్తే మాకు వద్దు సార్ అని. రైతు బంధు కూడా మీరు అన్నట్టే ఎకరానికి 5 ఎకరాలు 10 ఎకరాలు మీలాంటి మేధావులు ఎప్పుడైతే చేయడానికి సిద్ధంగా ఉండే కేసీఆర్ గారు ఈసారి అయిపో. కానీ ఈ 5% చూసి అసలే రైతు బంధు ఎక్కువ కొట్టింది ఇప్పుడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ బీడు భూములకి ఇచ్చినని మాట్లాడుతారు కదా, గుట్టలకి ఇచ్చినని. ఆ 5% పక్కా పెడితే 95% అన్యాయం చేసింది కదా ఈ రేవంత్ రెడ్డి. దాని గురించి మాట్లాడరే? మల్లారెడ్డి లాంటి ప్రముఖులకి 100 ఎకరాలు ఉన్నటువంటి అట్లాంటి వారికి రైతు బంధు వర్తించడం సరైందా? మల్లారెడ్డి అనే 100 ఎకరాలు ఉందా? మల్లారెడ్డి పాలమ్మిండా, పూలమ్మిండా, కాలేలు పెట్టిండా? ఆయన కష్టపడి సంపాదించుకుండు. ఇప్పుడు ఆయన లేదు నిజమైన రైతుకి చేరడంలో అది న్యాయం ఉంది. కానీ వ్యవసాయం అనేది పేరుకు మాత్రమే, అది భూమిలో రికార్డు పరంగా దస్తావేజుల పరంగా ఉన్న వాళ్ళకి రైతు బంధు వర్తించింది. అది ఎంతవరకు కరెక్ట్? ప్రజాధనం అనేది కేసీఆర్ గారు సొత్తేం కాదు కదా. కేసీఆర్ గారు ఇచ్చింది అంటే ప్రజల ఆస్తి, ప్రజలు ఇచ్చినటువంటి శిస్తు, ప్రజలు ఇచ్చినటువంటి పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయం రైతు బంధు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలకు ఇవ్వలే, టీఆర్ఎస్ పార్టీలకు ఇవ్వలే. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఆకలి అవుతుందంటే కొట్టి చంపుతాడు. కేసీఆర్ గారు కడుపు నిండా పెట్టి పంపుతాడు. అది కేసీఆర్ నగర్ అంటే కడుపు నిండా పెట్టి చంపుతాడా? చంపుతాడనిలే, పంపుతాడని అన్న. అదే మీరు అదే ఆ కోణం మార్చుకోరు. కేసీఆర్ గారు ఎప్పుడైనా పెట్టి పంపుతాడు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కొట్టి చంపుతాడు. అర్థమైంది కదా. ఆకలి అయిన వాళ్ళకేమో కేసీఆర్ గారు పెడతారు మామూలుగా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమో పోగొడతాడు.
మల్లారెడ్డి విషయం కూడా మీరు మాట్లాడితే మీరు అంటే ఆయన ఆయన ఏమనుకుంటాడంటే కేసీఆర్ గారు ఆలోచన ఏంటంటే పలానా సురేష్ వచ్చిండు ఆకలి మంట మీద వచ్చి మామిడికాయ పచ్చడి కాలన్నాడు ఆగురా 5 నిమిషాలు ఆగు కడుపు నిండా పెడతా అని ఆయన పంచపర్ణ పర్వాణాలు తీసుకొస్తాడు. అట్నే ఎవరు 24 గంటలు కరెంట్ అడగలే. ఏ ఆడపిల్ల మేనిఫెస్టో లేదు మాకు కళ్యాణ లక్ష్మి ఇస్తా ₹1,00,000 ఇస్తామని అనలే. 200 రూపాయలు 2,000 రూపాయలు చేసి దాన్ని తర్వాతకి ఎక్స్చేంజ్ చేస్తా అనలే. కాలంలో నీళ్ళు ఇస్తా అని చెప్పలే మేము. కానీ అన్ని వర్గాల్ని పెట్టిన కేసీఆర్ గారు అంతే తప్పే దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే మీలాంటి మేధావులు కానీ బయట సామాజికవేత్తలు కానీ గొప్పగా చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఈ లిమిట్ తగ్గాలని చెప్పాలి. కానీ మల్లారెడ్డి కష్టపడి సంపాదించిన 70 సంవత్సరాలు చెప్తుండు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉంది, జూబ్లీ హిల్స్లో ఇల్లు ఉంది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? అన్ని నుంచి వచ్చినాయి. రంగులు వేసుకున్న మధ్యతరగతి బతుకు, మా 7 అన్నదమ్ములు, మా తాత పోలీస్ పటేలు, మా నాయన పోలీస్ పటేలు కొడుక ఇలా పోలీసు వాళ్ళు రోడ్డు మీద పడేసిండు. అంతే కదా. కేసీఆర్ మహానుభావుడు ఉత్తముడు అని మీరు అంటారు. దేవుడు అని చెప్తున్నా. అంత ఉత్తముడు అయితే, అంత దేవుడు అయితే, ఆయనతో సహచరంగా నడిచినటువంటి వ్యక్తులు కోదండరామ్ గారు అయితే మిగిలినటువంటి నాయకులు ఎందుకు ఆయన నుంచి దూరం అవుతున్నారు? కేసీఆర్ దానికి గల కారణం ఏంటి? కేసీఆర్ గారు ఎవరిని ఎంత పాలన చేయడం వలన, లేకుంటే దొరతనం ప్రదర్శించడం వలన? కేసీఆర్ గారు ఎవరిని కాదనుకోరు. కేసీఆర్ గారు ఎందుకు పోయారు మరి కోదండరామ్ గారు? అరే మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు తెలంగాణ జనసమితిని పెట్టిండు చెప్తున్నా. దాంట్లో ఉండకొని ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇచ్చింది. మామూలు చెప్తున్నా. ఆయన ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? ఇప్పుడు నా వెనకాల ఉండి నా పక్కన ఉండి నన్నే పొడవాలని చూస్తే ఎవరైనా ఊరుకుంటారా? ఎవరు పొడవాలని చూసి కాదు. అరే ఎవరు పొడవాలని ఏందండి, ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాంచి కోదండరాముని విచ్చలవిడిగా వాడుకున్నది కేసీఆర్. ఎన్ని సభలకైనా సమావేశాలకైనా ఆయనకున్న మేధాశక్తిని వాడుకున్నది కేసీఆర్ అంట. నేను మోసం చేసింది కేసీఆర్ అని అంట. నేనేమంటున్నా, కేసీఆర్ గారు కోదండరామ్ గారిని హక్కుని చేర్చుకుంది వాస్తవం. ఆయనే ముందు నుంచి పెద్దన లెక్క జేఏసీ పెట్టించింది వాస్తవం. కానీ ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూసి ఇప్పుడు ఆయన ఒక ప్రొఫెసర్గా తెలంగాణ ఉద్యమంలో ఏ వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు, ముఖ్యమంత్రి అవుతారని తెలంగాణ విద్యార్థులు ఎప్పుడు కొట్లాడి. మీరు అన్న కోణం ఏంటంటే ఆయన వాడుకున్నంటే ఏ రకంగా వదిలేసిండు? మీరు అన్నట్టు పదవులు ఇవ్వాలా, లేకపోతే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా? తెలంగాణ నేను చెప్పాను ఒక మాట. తెలంగాణ ఉద్యమంలో 170 కేసులు పెట్టుకున్న గాదర్ కిషోర్ గారు అప్పుడు ఎమ్మెల్యే అయితే అనుకోలే, తుంగతుర్తికి 2 సార్లు. బాలకసుమన్ ఎంపీ అయితే అనుకోలే, చిన్న వయసు 32 సంవత్సరాలకే. ఇలా చాలా మంది తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యారు, కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, ఎమ్మెల్సీలు చేశారు కేసీఆర్ గారు. ఇప్పుడు అంటే నేను చెప్తున్నాను, అలాంటి వ్యక్తుల మధ్యలో కోదండరామ్ విషయం మాట్లాడితే కోదండరామ్ గారికి ఏ అన్యాయం చేసినామని కేసీఆర్ గారి మీద కుట్ర చేసి అందరూ కలిసి కుట్ర చేసిర్రు. కేసీఆర్ గారి మీద ఎవరు కుట్ర చేయలే. ప్రొఫెసర్ కోదండరామ్ గారు వారు ఎంతో మంది నిరుద్యోగులకి, విద్యార్థులకి, ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం విద్యార్థులు ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నాడు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. సరైన విలువ ఇయ్యలేగా కేసీఆర్. మీరన్న నిరుద్యోగుల కోసం కొట్లాడినైనా ఆయన ఉద్యోగం కోసం వాళ్ళకి సంకలు చేరింది కదా. మరి ఇవాళ నిరుద్యోగులకు రోడ్డు ఎక్కినప్పుడు ఇవాళ ఉద్యోగం సంపాదించిన ఇదే కోదండరామ్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? పదవుల కోసం పెదాలు మూసుకొని పక్కన కూర్చురు, కానీ ఇలా ఎందుకు మాట్లాడట్లేదు? పదవుల కోసం లాలుచిపడే క్యారెక్టర్ వ్యక్తిత్వం అనేది కానే కాదు. ఆయనది కాకపోతే ఎందుకు చెప్తాను వినండి. తెలంగాణ రాష్ట్రం రావడం వినండి ఒకసారి. నేనేం చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతమంది అయితే బడుగు బలహీన వర్గాలు, విద్యావంతులు, విద్యార్థులు, సంపన్న వర్గాలు, అన్ని ఉద్యోగస్తులు కూడా రాష్ట్ర సహకారం కోసం పనిచేసారు. ఇదే క్రమంలో కేసీఆర్ గారి పాత్ర, కేసీఆర్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారి పాత్ర, ప్రొఫెసర్ కోదండరామ్ గారి పాత్ర, విద్యార్థులు, నిరుద్యోగులు, క్యాంపస్ విద్యార్థులు, మీడియా సోదరులు, ఆర్టీసీ, ఇలా వివిధ సంస్థల్లో చాలామంది పనిచేసారు. వాళ్ళందరి సమిష్టి కృషి సాధికారత తెలంగాణ. అంతేగాని ఏ ఒక్కరు సొత్తు కాదు ఇది. ఒకటి. తర్వాత కోదండరామ్ గారి గురించి చెప్పాలంటే పదవికి ఏ రోజు కూడా ఆయన ఆశించలేదు. నిజాలు మాట్లాడాలి. నిజమే అండి. రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఆయన? రాష్ట్రం వచ్చిన తర్వాత మా పార్టీ క్రియాశీల కార్యకర్త కాదు ఆయన అన్యాయం చేయడానికి. చెప్పండి, మా పార్టీ జెండా మేము మొయలే. తెలంగాణ ఉద్యమం మోసిన జెండా తెలంగాణ ఉద్యమం కోసం కొట్టాడిన ఆయన మా పార్టీ జెండా మొయలే కదా. మా పార్టీ అని కేసీఆర్ గారు ఫస్ట్ చెప్పి 2014 తర్వాత ఉద్యమ ప్రస్థానం వేరు, రాజకీయ పందా వేరు అనుకుర్రు. అందుకే రాజకీయ పునరేకీకరణ బాగా అందరిని చేర్చుకుర్రు. ఆయన కూడా కండవ కప్పులు పనిచేయాల్సింది. అట్లా కాకుండా మీరేదో చేసుకోవాలని ఈ వ్యవస్థను ఆగం చేయాలని చూసి మీరందరూ కలిసి మీరంతా రెడ్లంతా ఒక ఏకమైపోయి కేసీఆర్ గారిని ఆగం చేయాలని చేసిర్రు. ఇలా మీరు అంటారు కదా పదవి కోసం ఆశపడిన ఆయన ఎమ్మెల్సీ పదవిని తీసుకుని చెప్పరాదండి. చెప్తా చెప్పండి. పార్టీ కండవ కప్పుకోలేదని అంటారు.
అరే, పార్టీ కంటే మా కార్యకర్త విజయశాంతికి ఏం చేసిర్రు? ఎవరు? విజయశాంతికి ఏం చేసిర్రు? విజయశాంతిని ఆమె ఎంపీ అంతటా చేసినాం. ఆమె వెళ్ళిపోయేటట్టుగా కూతురు పండిర్రు మరి. విజయశాంతిని ఎంపీ చేసిన మా పార్టీ నుంచే. ఆమె అంతా ఆమె ఆ, వెళ్ళిపోయేటట్టు లేదు చేసిర్రు. లేదు, విజయశాంతిని ఎంపీ చేసినాం. ఇప్పుడు నేను మీరేమన్నా ఏమంటున్నాండి ఏం చేసిర్రు? ఆమె ఎందుకు ఉండలేదు అంటున్నా. ఆమె ఎందుకు ఉండలేదు? ఎవరు విజయశాంతి ఎందుకు ఆమె ఎందుకుంటే నన్ను అడిగితే చెప్తాను. ఆమెకి డైజెషన్ ఆమె డైరెక్ట్ గా వెళ్ళిపోయేటట్టుగా మీరు క్రియేట్ చేసిరు కదా అంటున్నా నేను. మేము ఒకటి చెప్తున్నాను, నేను ఎవరు వెళ్ళిపోవాలన్నా ఉండాలన్నా, నేను ఉండాలన్నా నేను ఉండిపోవాలన్నా నా ఇష్టం. అది కేసీఆర్ వెళ్ళగొట్టాల్సిన అవసరం లేదు, సస్పెండ్ చేయలే. ఇప్పుడు కూడా పార్టీలో 10 మంది పోతే కూడా ఎవరు మీరు సస్పెండ్ చేయలే. అది మా అది మాకున్న కమిట్మెంట్. వాళ్ళు పోయారు స్వతహా కేసీఆర్ మోసం కేసీఆర్ గారు మోసం చేయలేదు, వాళ్ళు మోసం చేసి కేసీఆర్ గారిని పోయారు. మన లేక పొగ పెడతారా? ఇక మీరు పొగ అనుకోరి, ఇంకా దుమ్ము అనుకోరి, పోదాల్సుకున్న ఎట్టైనా పోతారు, పోదాల్సుకున్న వాళ్ళు ఎట్టైనా పోతారు. ఎక్కడ ఉన్న రంజిత్ తీసుకొచ్చి చేయలేక ఎంపీ చేస్తే ఆయన వెళ్ళిపోయిండు. ఎక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి చేస్తే దాని ఆయన గదే లేదు అదే లేదు, ఆయన వెళ్ళిపోయిండు. ఎవరైనా వెళ్ళిపోతారండి, వాళ్ళకి అవసరాల కోసం వాళ్ళ రాజకీయ కోణంలో వెళ్ళిపోతారు. పట్టుకుంటే ఆగుతారా అండి? వాళ్ళకు ఉండాలి కదా నీతి అనేది ఉండాలా, కేసీఆర్ ఏం చేసినని ఉండాలా. ఇవన్నీ వదిలేసి ఆయన కోదండరామ్కి చేయలేదు. మీరు కోదండ 70 గురించి మాట్లాడుతారు కానీ అదే కోదండరామ్ గారికి మేము ఇచ్చే గౌరవం ఇచ్చినాం, కానీ ఆయన కాపాడుకోలేకపోయిండు. పార్టీ విషయాన్ని పక్కన పెట్టి వ్యక్తిగతంగా మీరు నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. కోదండరామ్ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేశారా లేదా? మీ ఆత్మసాక్షికి చెప్పండి. కోదండరామ్ గారిని ప్రొఫెసర్ కోదండరామ్ గారిని గౌరవించుకున్నాం, జేఏసీగా అదే లేదు చెప్పాను. మీ వ్యక్తిగతంగా చెప్పండి. మంచి అంటే నేను కోదండ గారు నాకు కూడా ఇష్టమే, నేను కూడా అయినా తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక సందర్భంలో నేను కూడా అయినా సార్ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలంటే నీకున్న వయసుకి ఇప్పుడున్న దానికి అంత పెద్ద బాధ్యత తీసుకోబాక బిడ్డ అని చెప్పిండు. మంచి అంటావు, నేను కాదనట్లే. అట్లని నేను ఇచ్చే పొజిషన్ లేదు, ఆయన తీసుకునే పొజిషన్ ఆయన లేడు కదా. నన్ను అడగడానికన్నా నేను ఇచ్చే పొజిషన్ కాదు కదా. ఏదో జరిగిన దానికి ప్రతిదానికి మేమే ఆపాదించడం మేమే చేసినాం అంటే ఎట్లా కుదురుతుంది? కాదు కదా. ఈ మధ్యకాలంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్ణయాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు అంటే దానికి కారణం ఏంటి అని చెప్తారు? లేకుంటే హైడ్రా వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం? అసలు ఎందుకు ఈ హైడ్రా అంశం? కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఊహించుకోరు జనాలు. చాలా అంటే చాలా అద్భుతంగా చేస్తుంది. రుణమాఫీ అన్నది, ఇంకోటి అన్నది, స్కూటీలు అన్నారు, తులం బంగారం అన్నారు. ఇలా తులం బంగారం అడుగుతారు కానీ మేము ఇచ్చిన ₹1,00,000 ఇస్తారు. కానీ ఈ స్ట్రెచ్చర్ అనేది ఎట్లా ఏర్పాటు చేసినామంటే మేము ఒక సైక్లింగ్ ఎవరు వచ్చినా చెడగొట్టవద్దు. రైతు బంధు ట్యాంక్ పడిపోవాలి, దాంట్లో ఇబ్బంది లేదు. కాలువలో నీళ్లు రావాలి, కరెంటు రావాలి, ఏదున్నా లేకపోయినా కుటుంబాలు మరణిస్తే రైతు బీమా రావాలి, ఆడపిల్లలకు పుడితే 13,000 రావాలి. ఇదంతా అనేది ప్రతి ఒక్కటి వైకుంఠ ధామాలు కానీ తాగే మంచినీరు కానీ చెరువులో మిషన్ కాకరి కానీ ఒక సర్క్యులేషన్ ఎవరు వచ్చినా దాంట్లో ఇప్పుడు కేసీఆర్ పోయినా చెరువులో నీళ్ళు ఆగుతాయా? పొడిగా తీసిన ఆ చెరువు నీళ్ళు అట్నే ఉంటాయి కదా. అట్లా అని డిజైన్ చేసి పెట్టినాం. కానీ ఈ డిజైన్స్ అంతా స్ట్రక్చర్ అంతా చెడగొట్టడానికి కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తా అని ఇక్కడ తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని దెబ్బతీసుకుండా ఒక బ్రాండ్ హైదరాబాద్ 1,30,00,000 మంది జనాభా ఉండేది. ఇక్కడ కూలగొట్టుడు మొదలుపెట్టిండే అప్పుడే రేవంత్ రెడ్డి పతనం మొదలైంది. ఎవరికైనా కళ హైడ్రా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వాళ్ళు అనేది ఏంటంటే హైడ్రా అనేది చెరువు ప్రక్షాళన కోసం చేసేటువంటి చెరువు ప్రక్షాళన, చెరువు మధ్యలో ఇల్లు కట్టినోడు ఉంచినాం. కండిపేట కాడ నీ కాంగ్రెస్ లీడర్లు ఉంచినాం, మహేందర్ రెడ్డి ఉంచినాం, ఇంకోళ్ళు ఇచ్చిన పొంగులు ఉంచినాం. నేనేమంటున్నానంటే చెరువు మధ్యలో కట్టినోడు ఉంచినాం, చెరువు కొసాగర్ కట్టినోడు తీసేసినాం. ఇప్పుడు నేనేమంటున్నా ఎఫ్టీఆర్ కానీ బఫర్ జోన్ కానీ నిర్ణయించే కొలమానాలు లేవు. ఏదో నువ్వు తీసుకొని గూగుల్ మ్యాప్లో తీసుకొని ఇది నిర్ణయించి దానికి అంత స్ట్రెంత్ లేదు. కానీ ఏదో ఆర్భాటంగా నైటే కూలగొట్టి ఇంట్లో సామాన్లు పెట్టుకొని కూలగొట్టి నువ్వేం సాధించు నాకు అర్థం కావట్లేదు. ఒక మామూలు చెప్తున్నా, ఒక చెరువు ఉంటుంది, ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్, తర్వాత బఫర్ జోన్ ఉంటుంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ కాకుండా బఫర్ జోన్లో మా తాత భూమి ఉంది, తర్వాత నీళ్ళు లేక మా తాత దాంట్లో మా నాన్న వచ్చాక కూరగాయలు పెట్టుకుంటూ, నేను వచ్చాక రియల్ ఎస్టేట్ చేసి అమ్మిన. భూమి నాదే, ఎఫ్టీఏలో కట్టొద్దని ఉంది, ఎప్పుడు జమాన్లో ఉంది. కానీ చెరువు మధ్యలో కట్టినోడే ఉంచినాం. చెరువు కొసాగర్ కట్టుకుని నా పట్టా భూమిలో నేను ప్లాట్ చేసి అమ్మినావు, నన్ను గూలగొట్టినాం. అది నీ నీతి. ఇవాళ ప్రతి ఒక్కరి ఇల్లు అనేది కళ. కానీ హైడ్రా అనే వల్ల తెలంగాణ ఇమేజ్ కానీ హైదరాబాద్ ఇమేజ్ కానీ మొత్తం దెబ్బతిన్నది. రియల్ ఎస్టేట్ డమాలైంది. నువ్వు ఇల్లు కూడగొట్టడం మొదలుపెట్టినప్పుడే నీ పార్టీ పతనం మొదలైంది. మధ్యతరగతి బతుకుల్ని ఛిద్రం చేసి మూసి ప్రక్షాళన అని చెప్పేసి ఇలా రైతు బంధు ఇవ్వడానికి పైసలు లేవు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం పైసలు లేవు, ఏది అడిగినా ప్రశ్నించడంలో మీ దాడులు, అట్రాసిటీ కేసులు ఇవన్నీ వదిలేసి కానీ 300 కోట్లు పెట్టి ఇలా మహారాష్ట్రలో ప్రకటనలు ఇచ్చుకుంటావు. అది నీ నీతి, అది నీ వ్యవస్థ.
ఎవరైనా కట్టడానికి చూస్తాడు కానీ కూలగొట్టడానికి చూస్తే వ్యవస్థ ఏర్పాటు చేసిందంటే రేవంత్ రెడ్డి. అట్నే నువ్వు కూలగొట్టడం మొదలు పెట్టినప్పుడే నీ పార్టీ కూలిపోతుంది, వచ్చే 4 ఏళ్ళలో నీకు బుద్ధి ఖచ్చితంగా చెప్తాడు. కూలగొట్టడం, అక్రమ కట్టడాలు కూలగొట్టాం తప్ప ఏ కట్టడం అనుమతి ఉన్న వాటిని కూలగొట్టలేదని వాళ్ళు అంటారు. దీనికి మీ సమాధానం ఏంటి? అక్రమ కట్టడం అన్నప్పుడు పర్మిషన్ ఇచ్చిందేవాడు, కరెంట్ ఇచ్చిందేవాడు, నీళ్ళు ఇచ్చిందేవాడు, అక్కడ సీసీ రోడ్లు పోసిందేవాడు, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చిందేవాడు. ఇవన్నీ వదిలేసి వాడు ఇల్లు కూలగొడతానంటే మనకి కాకపోతే డబ్బులు తీసుకోపోయినావు. ఇలా ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టుకున్నవాడు ఒకవేళ మామూలుగా ఎక్కడో పాలమూరు నుంచి వచ్చినవాడు కూడా హైదరాబాద్ ఇల్లు కట్టడం కళ, నల్గొండ నుంచి వచ్చినవాడు ఇల్లు కట్టడం కళ. వాళ్ళు కూలగొడితే నీకేమొచ్చింది? అక్రమ కట్టడమే కదా. అదే అక్రమ కట్టడం వేరే వాళ్ళు ఉన్నాయిగా, మజ్లిస్ ఉన్నాయిగా, కూలగొట్టలేదే. అంటే మీ రాజకీయ ఒప్పందంలో చేసుకునే బాగుంటాయి. పెద్దోన్నే మీ తమ్ముడు సొంత తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు కూలగొట్టినావా? దుర్గంచేరి FTAలో ఉంది కదా, నువ్వే చెప్పినావు కదా, నోటీస్ ఇచ్చినావు కదా. మరి ఏమైంది? పేదోడినేమో బుల్లేరు పెట్టి కూలగొడతావు, పెద్దోనికి నోటీస్ ఇస్తావు, లేకపోతే వసూలకు దందా మొదలు పెడతావు. మేము వాళ్ళని కాంగ్రెస్ పార్టీ లీడర్లను అడిగినప్పుడు నోటీసులు ఇచ్చాము, 1 కాదు 3 సార్లు ఇచ్చినామని చెప్పేసి కొన్ని సందర్భాలు వాళ్ళు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? నోటీసులు ఇస్తే వాళ్ళు సమానం చెప్పుకుంటారు, వాళ్ళ కాడ కాగితాలు ఉంటాయి, లేకపోతే ఇంకో షిఫ్ట్ చేయాలా. ఇవాళ 70 లక్షలు ఇల్లు కూలగొట్టిన తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్లో పెడతా అంటే వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? డబుల్ బెడ్రూమే కట్టలేదు అన్న వాళ్ళు ఇలా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లో 40,000 మిగిలినాయి, దాంట్లో మిమ్మల్ని షిఫ్ట్ చేస్తా అంటే వాళ్ళు జనాలు ఎట్లా ఒప్పుకుంటారు? కాంగ్రెస్ వాళ్ళకి నాలుక మీద ఎన్ని మాట్లాడవచ్చో అన్ని మాట్లాడగలుగుతారు. ఎన్ని అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఏదైనా చెల్లుబాటు అయింది. ఇంకొకటి, ఇప్పుడు చాదర్ఘట్, రసూల్పుర ఈ ఏరియాలలో హైడ్రా వల్ల కూల్చినటువంటి ఇండ్లకి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆ ఇల్లులు ఎవరైతే కూలగొట్టారో వారికి డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు ఇచ్చినామని చెప్పేసి కూడా సీతక్క నియామక పత్రాలు వారికి ఎంపిక చేసినటువంటి పత్రాలు అసలు నేను అనేది ఏంటంటే దానికి ఏమంటారు మరి? వాస్తవం లేదా? ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది, నాటకమా? కాదు, ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. ఏ కుటుంబాలైనా బతిలాడుకోనో రూపాయి ఇచ్చో మంచో చెడో చెప్పి షిఫ్ట్ చేయాలి. కానీ నిదర్శనంగా జేసీబీలు పెట్టి హైడ్రాని మిషన్లు పెట్టి కూలగొట్టి ఇది కరెక్టా నేను అంటున్నా. నిలబెట్టడం శాతగానోడు కూలగొట్టొద్దు. ఇళ్ళ పట్టాలు ఇవ్వడంతో పాటు మనిషికి 2 లక్షల రూపాయలు, మిగిలిన వారికి చిన్న పరిశ్రమలు పెట్టుకున్నానికి 10 లక్షల రూపాయలు ఇచ్చిన ఇదే సీతక్క ఒక ప్రోగ్రాంలో చెప్పారు. ఇది వాస్తవం లేదా? దీంట్లో వాస్తవాలు లేవండి. ఇవన్నీ మాట్లాడుకుంటే ఆమె చెప్పేదానికి చేసేదానికి కరెక్ట్ లేదు. వీడియో విజువల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఉంటే నేను చెప్పడానికి నోటికి ఏముంది? నాకు కూడా రుణమాఫీ అయిందని చెప్పారు మీరు. రుణమాఫీ రాష్ట్రం అంతా అయిందన్నారు. లేదు, ఒకరిద్దరికి ఇస్తే ఏంటండి 55 కిలోమీటర్ల మూసి ప్రశ్న అని చెప్పి అంటే ఇంకా బ్యాలెన్స్ డిసెంబర్ వరకు అవుతుంది. 13,000 ఈ 4 ఏళ్ళకు కూడా ఏది కాదండి. నేను చెప్తున్నా రాసి పెట్టుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇంచు కూడా కాదు, ఈసంత కూడా పని. ఆరోపణ చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించుకుని చేయాలి మీరు. నేను అదే అంటున్నా కదా, నేను సామాన్యులు ఇళ్ళ కూడగొట్టినప్పుడే చెప్తున్నా కదా, వాళ్ళు తిట్టిన తిట్లు ఎన్ని ఉన్నాయి. మీలాంటి విలేకరులు పోయినప్పుడు వాళ్ళు పెట్టుకున్న దుఃఖాలు ఎన్ని, పేదలు ఇల్లు కూడా కొడితే వాళ్ళు మాట్లాడిన మాటలు ఎన్ని. కేసీఆర్ గారిని చాలామంది రాజకీయ నాయకులు తిట్టారు, కానీ రేవంత్ రెడ్డిని తిట్టినట్టు జనాలు ఎవరు తిట్టలే, పండా బూతులు తిట్టారు. కనీసం కొంచెం ఆలోచన చేయాలి, నువ్వు కొంచెం ఆలోచన ఉండాలి కదా. తెలంగాణ సమాజం నువ్వు అవునన్నా కాదన్నా 4 ఏళ్ళు 5 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలు కానీ ఏం మాట్లాడతారు? ఒక కులాన్ని ఆపాదించి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చారు మహిళలకి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలకు కరువు అయిపోయింది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? కేసీఆర్ గారు నేను అనేది ఏంటంటే మీ ఒక చైన్ అనే సిస్టమ్ బతుకమ్మ చీరల వల్ల ఉరిసిల్లగా ఉన్న సిరిసిల్లని ఈ రకంగా ఇస్తే వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతారు. సిరిసిల్ల అంటే మంచిగా ఉండాలా, సంతోషంగా ఉండాలని ఈ 200-300 కోట్ల రూపాయల వర్కులు కూడా వాళ్ళకి వేయడం జరిగింది. కానీ వీళ్ళకి నేను ఏం చేయలేదు. కేసీఆర్ గారిని ఆనవాళ్ళు జరిపేయాలంటే మీరు అంతకంటే ఎక్కువ పని చేయాలని మర్చిపోయి ఆయన ఏం చేస్తే అది కూలగొట్టాలా, ఆయన నీళ్ళు ఇస్తే నీళ్ళు బంద్ చేయాలా, ఆయన రైతు బంధు ఇస్తే రైతు బంధు బంద్ చేయాలా, ఆయన చీరలు ఇస్తే చీరలు బంద్ చేయాలా, ఏం సాధిస్తారు? కేసీఆర్ ఆనవాళ్ళు జరిపాలంటే తెలంగాణ ఉండొద్దు కదా. ఈ జెండా పోయిద్దా కేసీఆర్ పోయిద్దా అని మీరు ఎంతసేపు ఆలోచిస్తారు. కానీ కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేయాలంటే ఇలా 86 ఫ్లైఓవర్లు హైదరాబాద్లో 36 ఫ్లైఓవర్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డికి ఒకటే కక్ష, హైదరాబాద్లో నాకు ఓటు వేయలేదు కాబట్టి ఈ కక్షలో భాగంగా హైదరాబాద్ వాళ్ళు ఓటైనంత మాత్రం ఆయన ముఖ్యమంత్రి కాలేక ఆపిరా ఎవరన్నా? అరే ముఖ్యమంత్రి అయ్యింది. ప్రతీకారంగా ఎట్లుంటుందండి? పాపం వాళ్ళు ఓటేయలేదు కాబట్టి ఇట్లా బదులు తీర్చుకుంటుండు.
అందుకే కదా రేపు జిహెచ్ఎంసీలో కూడా నీకు ఓట్లు పడగాటి హైదరాబాద్ నాలుగు డివైడ్ చేస్తా 4 కార్పొరేషన్ చేస్తా అని చెప్పి ఎంత ఒక నాటకం కదా. అంటే ఇప్పటికిప్పుడు హైదరాబాద్ వరకు హైడ్రా ఉంది, మిగిలిన చోట లేదంటారు అంతేనా? హైదరాబాద్ ఎందుకండి బయట కూడా పోయింది. మహబూబ్నగర్ ఎక్కడ? మా తుంగతుర్తి. సూర్యాపేట తెలుసా? సూర్యాపేట కూడా సూర్యాపేటలో కూడా హైడ్రా పోయింది. హైడ్రా పట్ల జగదీశ్వర్ రెడ్డి గారు అక్కడ హైడ్రా పోయింది, తిట్టిర్రు, అధికారులు అడ్డుకున్నారు, కొట్టిర్రు, పంపించిర్రు. అంటే ఏమర్థమైంది మీకు దాని పట్ల? లేదు హైదరాబాద్ ఒక్కటే కాదు, హైడ్రా అనేది చెరువుల పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. మీకు చెప్పాను హైడ్రా ఎక్కడికి పోయిందని మీరు అనబాకని. హైడ్రా అనేది హైదరాబాద్ వరకే. హైదరాబాద్ వరకే పరిమితం. జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పాను మీరు తెలియాలి కదా. లేదు నేను చెప్పాను హైడ్రా లేదని అంటుండ్రు. సూర్యాపేటలో అక్కడ చెరువు కట్ట కింద ఉన్నటువంటి ఇండ్లను కూలుస్తానని చెప్పేసి అని పోయినప్పుడు అధికారులు పోతే జగదీశ్వర్ రెడ్డి గారు అక్కడ అడ్డుగా నిలబడి అట్లా కూల్చొద్దని చెప్పి పోరాటం చేసినటువంటి నాయకుడే. నేను హైడ్రా అక్కడికి కూడా పోయింది అంటున్నా. నేను హైదరాబాద్ వరకే రంగనాథ్ గారు చెప్పారండి. హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు చెప్పారు హైడ్రా అనేది అక్కడ వరకు అమీన్పూర్లో గురికొట్టి మా సంబంధం లేని చెప్పిండు. సూర్యాపేట మా సంబంధం లేదు. మహబూబ్నగర్లో వికలాంగుల కాలనీలో శ్రీనివాస్ గౌడ్ గారు ఇచ్చిన కరెంటు అయ్యి ఉంటే నిరుపేద అరే నోటీసులు ఇచ్చి ఆర్బిఎక్స్ అని మార్క్ చేసిరండి ఇళ్ళకి. నేను సూర్యాపేట పక్కన తుంగతుర్తి నాకు కూడా ఎరికే కదా జరిగిన విషయం. హైడ్రా వాళ్ళు వేరు, అక్కడ జరిగింది వేరు. వీళ్ళు దీన్ని చూసుకొని అక్కడెక్కడ ఏ ప్రాంతం మహబూబ్నగర్లో కానీ మన సంగారెడ్డిలో కానీ ఇక్కడ కానీ కూలగొట్టేది అనేది ఒక క్రమం పెట్టుకురు. దానికి హైడ్రా ఆపాదిస్తున్నారు. అది కూలగొట్టడం తప్పు. నేను అనేది ఏంటంటే ఏ అక్రమం కట్టం ఉన్నా నోటీస్ ఇవ్వాలా, వాళ్ళని మంచిగా చేయడం చెప్పిపోవాలి. కానీ అక్రమంగా ఉందని ఎట్లా పడితే అట్లా కూలగొట్టుకుని పోతే పేదోళ్ళు వాళ్ళు కట్టుకోవడం చాలా కష్టం. వాళ్ళు నిలబడాలంటే జీవితాంతం పడుతుంది ఒక ఇల్లు కట్టుకోవాలంటే. అలాంటి వాళ్ళు రోడ్డు మీద పడితే నీకు ఏమవుతుందని మేము చెప్తున్నాం. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి యువ నాయకులుగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఇంత అగ్రెసివ్గా పోతున్నా మీకు కేసీఆర్ పిచ్చి పట్టింది అని అంటాను నేను. ఇక పిచ్చి అభిమానానికి పిచ్చికి తేడా తెలియనప్పుడు నేనేం చేయలేను. కేసీఆర్ అంటే అంత పిచ్చి లేనప్పుడు మరి నీకు ఆ టాటూ ఏంది? అవునన్నా ఒకసారి అది ఓపెన్ చేయండి. ఉంటుంది టాటూ ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కొక్కరు హీరో ఇష్టం. నాకు కేసీఆర్ అంటే ఇష్టం. తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని సృష్టించిన అది పిచ్చి అనరా? పిచ్చి ఎక్కడిది? అభిమానం అంటుంటే అభిమానానికి పిచ్చి తేడా ఉంటుంది. పిచ్చి ఉన్నోడికి ఏం తెలియదు, ఏటి పడితే రాయేస్తాడు. ఇప్పుడు అందరికి ఎంతమందికి ఉంది ఇప్పుడు అట్లా కొట్టించుకున్న వాళ్ళు మేము ఎవరైనా చూడలేము. మరి నీకు ఇంత పిచ్చి ఉంది అని కాబట్టి లేదు చాలా మంది కేసీఆర్ అభిమానులు ఇక్కడెక్కడ ఉన్నారు. ఇది ఇక్కడ ఏదో ఉంది ఉంటారన్న. ఇటు కేటీఆర్ గారు ఉంటారు, ఇటు కిషోర్ అన్న ఉంటారు, జగదీష్ రెడ్డి గారు ఉంటారు. అరే మేము వాళ్ళ బారంలో నడవాలనుకుంటున్నాం. మేము తప్పు చేస్తే వాళ్ళ బాధ్యతగా మాకు గుర్తు చేసుకుంటూ ఉంటాం. వాళ్ళలో ఉన్న అగ్రెసివ్ రావాలా, వాళ్ళలో ఉన్న ఫైర్ రావాలా. వాళ్ళ లేకుండాలని కోరుకున్నప్పుడు వాళ్ళు పచ్చడి వేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ పిచ్చి పనులు చేయట్లే కదా, ఆ స్థాయిలో పని చేయాలి కదా. ఇంత గుండెల మీద కొట్టించుకునేంత అభిమానం ఉన్నప్పుడు మరి వారికి కూడా మీ పట్ల ఎలాంటి అభిమానం ఉంది, ఏ విధంగా చూస్తారు? అసలు నిన్ను గుర్తుపడతారా? గుర్తుపడతారన్న, గుర్తుపడతారు. పేరు పెట్టి పిలుస్తారా? పిలుస్తారన్న, పిలుస్తారు. పేరు పెట్టి పిలుస్తారనని మన సంఘలకు అంటే పేరు పెట్టి పిలుస్తారు, ఖచ్చితంగా పిలుస్తారు. నేను అనేది ఏంటంటే గుండెల మీద ఎవరు పడితే వాళ్ళు ఎవరి టాటూ పడితే వాళ్ళు వేసుకోరు. మీరంతా వేసుకున్నారు అని అంటే మీకు అభిమానం ఉంది. కొంతమందికి పిచ్చిలా అనిపించచ్చు, నేను ఒంటి నిండా రంగేసుకొని వేసుకుంటారు. ఇంకొకటి, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఆ ప్రోగ్రామ్ రిలేటెడ్గా మీరు అక్కడ మీ ప్రదర్శన ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. దానికి గల కారణం ఏంది? అసలు మీది ఎజెండా ఏంది? అసలు మీ ఉద్దేశం, మీ లక్ష్యం ఏంది? అసలు నాది ఏం లేదన్నా, నేను ఒక కార్యకర్తని. కార్యకర్త ఏ కార్యకర్త అయినా ఎప్పుడైందంటే పార్టీ కోసం కమిట్మెంట్గా పనిచేస్తారు. ఒక్కొక్కరికి ఒక అవకాశం వస్తుంది, ఒక రకంగా ఒక అవకాశం వస్తుంది. నేను పార్టీ కోసం పథకాలు ఒంటి మీద రంగేసుకున్నా, జనాలకు ఆకర్షించే ఏం కంటెంటో రాస్తాను. కాడిపోతే ఈ మీటింగ్ రైతు బంధు ఇచ్చిండు, రైతు బాంధవుడు, మునుగోడు ఉంది. మునుగోడు అనేది ఫ్లోరైడ్, ఆ ఫ్లోరైడ్ ఉన్న మునుగోడు బండ మీద ఉన్న ఫ్లోరైడ్ని బయటపడేసింది కేసీఆర్ గారు. అలాంటి ఓటేయాలని రాస్తా, తప్పే ఉందన్న. జనాలకు ఏ రకంగా చెప్పగలుగుతాం? ఇప్పుడు నేను గొంతెత్తి మాట్లాడగలుగుతా, ఒక సందర్భం పెన్నుతో రాయగలుగుతా, ఒకసారి ఒంటి మీద వేసుకోగలుగుతా. అదే మీ ఒంటి మీద కూడా రాతలు అవన్నీ బొమ్మలు, దాని తర్వాత మీరు పెట్టి పోస్టులలో ఇన్స్టాగ్రామ్లలో కావచ్చు, వీడియోలలో ఎక్కడ రిలేటెడ్ టైటిల్స్ ఉంటాయి. అభిమానం అన్న, చూపించుకునే అభిమానం బట్టి ఉంటుంది. ఒక రకంగా ఒక సినిమా హీరోని ఇట్లా చూడాలి, హీరో లెక్క. ఒక సినిమాని హీరో విలన్ లెక్క చూడాలా, ఒక పోలీస్ ఆఫీసర్ లెక్క చూడాలన్నట్టు నేను కూడా నాలో ఉన్న అవకాశం ఉన్న ప్రతిదాన్ని జనానికి ఏదో రకంగా కార్యకర్త కానీ జనం కానీ చేరాలని కోరుకుంటా, తప్పే ఉంది. కేసీఆర్ అంటే మీకు హీరోనా? బ్రహ్మాండమైన హీరో, బ్రహ్మాండమైన.
ఏ రకంగా చెప్పాలంటే ఏ రకంగా చెప్తాను నేను. కేసీఆర్ గారు తెలంగాణ అనేది అది కళ, ఆ కళను సాకారం చేసింది ఆయన. అలాంటి వ్యక్తిని నీకు జన్మనిచ్చిన తండ్రి బొమ్మ లేదు, కానీ ఒక పార్టీ నాయకుడి బొమ్మ, ఆయన చిత్రముఖం ఆయన నీ గుండెల మీద ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? మా తండ్రి తండ్రులు జన్మనిచ్చారు వాస్తవం అన్న, నాకు పునర్జన్మనిచ్చారు, నా కష్టకాలంలో ఆదుకుర్రు, నా కుటుంబానికి కాంగ్రెస్ లంగలు రౌడీలు మా మీ ఇంటి మీద దాడి చేస్తే ఆయనే కాపాడిండు. ఇవాళ ఏదున్నా ఆయన ఉన్ననే ధైర్యం అన్న, ఈ జెండా ఉందనే ఆలోచన, అంతే తప్పితే ఏం లేదు. గుండె మీద కేసీఆర్ గారి బొమ్మ చూసిన తర్వాత మీ నాన్న కావచ్చు, మీ అమ్మ కావచ్చు, ఎందుకు కొడక మరి మా బొమ్మలు వేసుకోలేదు ఆయన బొమ్మ వేసుకున్నావు అని అడగలేదా? ఏ తల్లిదండ్రులు అట్లా అడగరన్న. కేసీఆర్ కూడా నువ్వు వేసుకో అని చెప్పరు, చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది. తల్లిదండ్రుల మీద ప్రేమను చూపించవచ్చు, కేసీఆర్ గారితో చెప్పుకోలేం ఆ ప్రేమని, మీరు ఇంతంటే ఇష్టం సార్ అని ఇట్లా చేయించుకోవచ్చు, తప్పేముందన్న. అంటే మీరు చెప్పుకోలేకపోయారు కాబట్టి. అవునన్నా, అప్పుడు సార్ చెప్పుకోలేకపోయినా తప్పుడు పని అయితే చేయలే కదన్నా. తప్పని నేను అనట్లే, తప్పని నేను అనట్లేదు. అది వేయించుకున్న క్షణాన ఏ తండ్రి అయినా కూడా మరి ఆయన ఫోటో వేయించుకున్నావు అనేది ఆయన మాటలు, మీ తండ్రి గారి మాటలు అప్పుడు ఆ క్షణంలో ఏం మాట్లాడారు అనేది నేను అడుగుతున్నాను. లేదన్న, వాళ్ళైతే సంతోషపడరు, వాళ్ళకేమో ఆయన తెలుసు. కేసీఆర్ అని అంటే ఆయన మా నాన్న నాకు చూపెట్టిండు, పలానా వ్యక్తిరా, పలానా ఇట్లా ఇట్లా తెలంగాణ కోసం కొట్లాడుతున్నా ఆయన చూపెట్టిన దారి అది. మేము కమ్యూనిస్ట్ భావజాలు మా నాన్న ఉండేది, ఆ నమ్మిన సిద్ధాంతం కోసం కమ్యూనిస్ట్ ఎట్లా ఉంటారో చివరిదాకా మేము కేసీఆర్ గారితో చివరిదాకా ఉండాలనుకుంటున్నాం. అందుకే ఆయన ప్రతిసారి పట్టుకోలేము, ప్రతిసారి చూడలేము కాబట్టి గుండె మీద ఉంటే ధైర్యం ఉంటుంది అన్న, అదే చాలు. ఇంత అభిమానం ఉన్నా నీకు పార్టీ నీకు ఒక పదవి కానీ ఒక బాధ్యత కానీ అప్పగించలే, ఏం లాభం నీకు? మరి పదవులకు అలంకారం పాయం అన్న, పదవి లేని వాళ్ళు ఏదైనా పని చేయొచ్చు. కొద్దిమంది పదవి అనేది ఒక ఎమ్మెల్యే ఉంటే 5 సంవత్సరాలు, ఒక ఎమ్మెల్సీ 6 సంవత్సరాలు, ఒక ముఖ్యమంత్రి ఉంటే 5 సంవత్సరాలు, కానీ పార్టీ కార్యకర్త జీవితాంతం. పదవులు వచ్చిపోతా ఉన్నాయి కానీ కమిట్మెంట్ పని ఉండాలి. కార్యకర్తగా కమిట్మెంట్గా మంచి పని చేస్తున్నా, దర్జాగా తిరుగుతున్నా, స్వతంత్రంగా ఉంటున్నా, ఏదైనా అది మాట్లాడగలుగుతున్నా, ఇంతకంటే బాధ్యత ఏముందన్న? ఇప్పుడు మా అధ్యక్షుడు వారిని కేసీఆర్ గారిని ఏదన్నా కానీ మేము ఖండించగలుగుతున్నాం. ఏదో పదవుల కోసం పెదాలు మూసుకోవాల్సిన అవసరం లేదు కదా. కేటీఆర్ గారు అరెస్ట్ అని చెప్పేసి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఏ వార్త ఏ న్యూస్ చూసినా కూడా కేటీఆర్ అరెస్ట్ అవుతుండు మరి కొద్ది రోజుల్లో అనే వార్తలు వస్తున్నాయి. ఆయన చెప్పిండు ఆయన మీద ఉచ్చు బిగిస్తుంది అని చెప్పిండు, ఉచ్చు కాదు బొచ్చు కాదు అని అన్నాడు. ఏం బీక్కుంటారు బీక్కు అని చెప్పిండు. వాళ్ళు తెల్ల కాగితం ఎంతో కేటీఆర్ గారు కేసీఆర్ కుటుంబం అంతా అన్న, మచ్చలేని వ్యక్తులు వాళ్ళు. నువ్వు దొంగవని, పట్టపరుగు దొరికిన 50 లక్షలు దొరికిన దొంగవని, అందరు దొంగలని చేయాలని 50 కోట్లతో దొరికిండు ఫార్మా రేస్ అని ఏదో నీ ప్రాపగండం చేసి ఆయన బదనం చేస్తే చెప్పు తీసుకుని కొట్టినట్టు సమానం చెప్పి. అదే నేను అంటున్నాను. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఏమంటున్నారు, దమ్ముంటే అరెస్ట్ చేసుకో, అవును ఆధారాలు ఉంటే చేసుకో అని అంటున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుంది? అలా దమ్ము లేదన్న. కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ముట్టుకుంటే అగ్గి రాజేస్తారు. ఏమైతే అలా తెలుసు. వాళ్ళు తప్పు చేయదలుచుకుంటే అలాంటి మనుషులు అయితే ఇప్పటిదాకా రాజకీయాలు ఉండరు. కేసీఆర్ గారు ఉండరు, కేటీఆర్ గారు ఉండరు, హరీష్ రావు గారు ఉండరు. కానీ వీళ్ళు ఏంటంటే ఒక ప్రాపగండ, తప్పు చేసిండు. ఇప్పుడు నిజం ఇల్లు దాడమందికి అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది. వీళ్ళ వ్యవహార శైలి కూడా అట్లే ఉంది. ఏం అరెస్ట్ చేసుకున్నా ఆయన ఆల్రెడీ చెప్పిండు, మంచిగా స్లిమ్ అవుతా, ప్రజాక్షేత్రంలో తిరుగుతా, పాదయాత్ర చేస్తా అంటారు. మాకు కూడా అవకాశం ఉంటే అన్నతో పాటు మేము కూడా కాదు. అంటే జైలుకు పోయిన వాళ్ళు స్లిమ్ అవుతారా? అరే నేను కూడా పోయి వచ్చిన స్లిమ్ అయ్యేదే ఉందన్న. మన ఇక్కడ తిండికి బయట తిండి తేడా ఉంటుంది. ఇక్కడ ఆలోచనకి అక్కడ ఆలోచన ఉంటుంది. అన్యాయం కేసు పెట్టి జైల్లో పెట్టినప్పుడు ఎక్కువ ఉంటుంది కదా నా ఆలోచన, తిండి మీద ఏముండదు కదా. జైలు పోయి తినాలని ఏం లేదు కదా. ఎవరు ఏం చేసారు అన్యాయం కేసు పెట్టినప్పుడు దానికి చర్యకి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో ఒక కోణంలో తప్పు చేశానన్న భావన ఆయనలో లేకున్నప్పుడు నేను జైలుకు పోతాను ఎందుకంటాడు? అరే పదే బాంబు పేలుతుంది, కేటీఆర్ అరెస్ట్ అంటారు, వాళ్ళు అంటారు, ఎన్నైనా అంటారు. అప్పుడు ఖండించాలి కదా, ఖండించకుండా నేను పెట్టండి నేను పోతా అంటే ప్రజలందరూ ఎట్లా చూస్తారు? ఆల్రెడీ ఆయన ఖండించిండు, 1-10 సార్లు చెప్పిండు. పదే జైలుకి పోతారని చెప్పినప్పుడు తీసుకపోరి తెలిసిపోయింది, తెల్లం అయిపోయింది అని చెప్పారు. ఊకే పటకాసి మీదేసి ఏది పడితే అది మాట్లాడితే ఆయన కూడా ఒప్పుకోడు కదా. జైలు తీసుకోవాలంటే అంత భయం ఎందుకు? జైల్లో పెడతానో లేదు పెట్టట్లేదా? పెడతానో పెడుతురా, ఎందుకు పెట్టట్లేదు? అదే మీరు చెప్పాలి, ఎందుకు పెట్టట్లేదు అంటున్నా. లేవు వాళ్ళ కాడ ఆధారాలు లేవు కాబట్టే కదా ఇన్ని రోజులు తాత్సారం చేసేది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి కొద్ది రోజుల్లో అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అరెస్ట్ చేయాలండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అరెస్ట్ చేయాలి. ఈడీ 5 రోజులు సోదాలు అయినాయి.
డబ్బులు మిషన్లు పోయినాయి. ఆ సోదాల గురించి ఒక్క స్టేట్మెంట్ వచ్చిందా బయటికి? కాంగ్రెస్ బీజేపీ రెండు ములాఖాత్ అయిపోయి ఇలా ఆర్థిక శాఖ మంత్రి ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఏం చెప్పరాదు? కాంగ్రెస్ పార్టీ మీద ఇలా ప్రచారం చేయాలి, ఈ విధంగా మాట్లాడాలి అని చెప్పేసి పని కట్టుకొని సురేష్ కుమార్ మాట్లాడుతున్నాను నేనంట. పని కట్టుకోవాల్సిన అవసరం లేదండి. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి పథకాలే కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ప్రజాదరణ కావచ్చు, ప్రజా దర్బార్ పెట్టి ప్రజలకు సమస్యలు తెలుసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మీద కావాలని కక్షపూరితంగా సురేష్ కుమార్ ఈ మీడియాలలో మాట్లాడుతుండు, వీడియోలలో మాట్లాడుతుండు, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాను నేనంట. మీరు ఏదైనా అనుకోండి, నేను ఒకటి చిన్న విషయం చెప్తున్నా, మీరు అనుకోవడానికి ఏదైనా జరగవచ్చు, కానీ మీరు ఇలా రైతు వాస్తవానికి వీడియోలు ఇంటర్వ్యూలు ఇవ్వట్లేరా? ఇస్తున్నా, తప్పే ఉంది. నేను మాట్లాడేది కరెక్టే కదా. రైతు బంధు రాలేదంటున్నా, కరెక్ట్ కాదా? నేను అనేది కావాలనే బీఆర్ఎస్ పార్టీ మీతో మాట్లాడిస్తుంది. నాతో మాట్లాడింది కడుపు మండిన ప్రతి కార్యకర్త మాట్లాడతారు. మేము ఉంటే చేసినాం, మేము ఉన్న మంచి రోడ్డు వేసిన దాంట్లో పోరానంటే ఆ రోడ్డు నాగం చేసి గుల్ల చేసి వ్యవస్థ నాగం చేసి భ్రష్టు పట్టిస్తున్నప్పుడు కోపం రాదా? ఆవేశం రాదా? ఇలా రాష్ట్రంలో రైతు బంధు రాలేదని కొట్లాడుతుర్రు, రుణమాఫీ కాలేదని కొట్లాడుతుర్రు, ఇలా ఆడపిల్లకి ఇస్తాను ఇయ్యలేదని చెప్తున్నాం, తులం బంగారం అని చెప్పినాం, చెర్ల చేప పిల్లలు పోయే ఒక యాదవ్ బిడ్డ గొర్రెలు ఇయ్యలేదు, ఇవన్నీ కావాలంటున్నా. మీరు మాట్లాడే ధోరణి ఎట్లుందంటే ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళు కూడా మాట్లాడట్లే, మీరు సోషల్ మీడియాలో ఆ విధంగా మాట్లాడుతూ మీరు ఎప్పుడైనా వీడియోలు చూసుకోండి, మీకు అర్థమవుతుంది. అంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు అంటే. అరే నా మాట తీరు ఇంతే అన్న, నా మాట తీరు ఇంతే. నాలుక కోస్తాం, పేగులు మెల్లేసుకుంటాం, ఇప్పుడు చెట్టు కట్టేసి తొండలు ఇడుస్తాం. ఆయనకంటే మంచిగా మాట్లాడుతున్నా నా ధోరణి. ఆయన నేర్పిన విద్యే కదా ఇట్లా మాట్లాడమని, ఆయనకి నేర్పాలనే ఉద్దేశంతో ఇట్లా మాట్లాడుతాం. తప్పేముంది? నీ స్థాయి అది కాదని నేనంట. మాటకి స్థాయి తప్పులేదండి, మాటకి సంబంధం లేదు. మాటకి ఎదుటి వ్యక్తికి అనేటప్పుడు స్థాయి ఏందనేది కూడా చూసుకోవాలా. స్థాయి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నీ స్థాయి ఒక ఎమ్మెల్యే స్థాయి కాదు, మంత్రి స్థాయి కాదు, ముఖ్యమంత్రిని అనాల్సిన స్థాయి పదవి నిర్ణయిస్తుందా? స్థాయి మనిషి స్థాయి పదవి నిర్ణయిస్తా? ఒక వ్యక్తిని అనేటప్పుడు మీరు మనిషి స్థాయి పదవి నిర్ణయిస్తా? మాట్లాడే మాటలన్నీ నేనేమంటున్నా, నీ ఆ స్థాయి నుండి దిగజారి మాట్లాడొద్దు అంటున్నా నేను. నేనేమన్నా కేసీఆర్ గారికి పట్టుకొని నువ్వు సాగు కోరుకున్నావు, కేసీఆర్ గారు రండని మాట్లాడినావు, కేసీఆర్ దొంగని మాట్లాడినావు, నువ్వు అన్నీ మాట్లాడుతున్నప్పుడు నువ్వు దిగజారిపోయి నిన్ను అనొద్దా అంటున్నా. నీ చేరికి గౌరవం ఇస్తా, నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి గౌరవిస్తా, కానీ నీకు గౌరవం ఇయ్యను. నువ్వు అన్న కాకపోయినా 4 కోట్ల మందికి తెలంగాణ ముఖ్యమంత్రి, అది డైజెషన్ కాకపోయినా మాట్లాడాలా? కానీ నువ్వు ఏది పడితే అది మాట్లాడి నా స్థాయి అంటే నా స్థాయి నిర్ణయించడానికి ఆయనకి ఏం లేదు కదా. ఆయన స్థాయి కరెక్ట్గా ఉంటే గౌరవింపబడాలా, మెప్పియాలా. ముఖ్యమంత్రి పదవి అంటే ఇది ఆట కాదు, సర్కస్ కాదు. అలా ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి అయితే ఇలా ఎట్లుందో అల్లకల్లో నొప్పింది. దేవుని చూసిరు రాష్ట్ర ప్రజలు, రాక్షసుని చూసిరు. కేసీఆర్ గారు దేవుడు, రైతు బంధు ఇచ్చిన దేవుడు. ఏ రైతు అడగలే రైతు బంధు ఇవ్వమని? రైతు బంధు ఆప్ చేసిన రాక్షసుడినా? ఆడపిల్లకి 1,00,000 రూపాయలు ఇచ్చి కళ్యాణం లక్ష్మి ఇచ్చి మేనమామ కేసీఆర్ అయితే తులం బంగారం అని చెప్పి మోసం చేసిన దుర్మార్గుడు ఈ రాక్షసుడు. దేవుడు అంటే కేసీఆర్, రాక్షసుడు అంటే రేవంత్ రెడ్డి. మీరు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా ఈ మెడలో వేసుకున్న కండవం తీసి మాట్లాడగల ధైర్యం ఉందా మీకు? మెడలో కండవ తీసి మాట్లాడాలా? మెడలో కండవ తీసి ఆ పార్టీ మీరు వేసుకున్నట్టు మఫ్లర్ కండవ తీసి మాట్లాడేంత ధైర్యం? ఈ కండవ లేకపోతే నేను ఎక్కడిది? ఈ కండవ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? ఈ కండవే తెలంగాణకు శ్రీరామ రక్ష. తీయాల్సిన అవసరం ఏముంది? అంటే ఇది నేను పోయే ప్రాణం పోయినట్టు, కానీ ఈ కండవ పోదు. నా ప్రాణం పోయిన రోజు కూడా నా మీద కప్తారు, కానీ కండవ తీయాల్సిన అవసరం లేదుగా. అంటే అధికార పక్షాన్ని ఇంతగా ఎదిరిస్తున్నావు కాబట్టి కండవ వేసుకున్న ధైర్యంతో మాట్లాడుతున్నావు. ప్రాణం పోయింది కానీ కండవ పోదు అంటున్నా. ఎందుకంటే ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన, రౌడీ పాలన, ఒక దొంగ పాలన. దొంగ ఏం చేస్తాడు? దొంగతనమే చేస్తాడు. దొంగ పాలన, రాక్షస పాలన అనొద్దు. అట్లా అనారా? ఎందుకు అనొద్దు? ఎందుకు అనొద్దు? ఏ వర్గం మంచిగా లేనప్పుడు ఎందుకు మాట్లాడతాం? జెండానే తీయాల్సి వస్తే ప్రాణమే పోయిద్ది అంటున్నా, కానీ జెండా మార్చే గుణం కాదు. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నాయని తిడుతున్నప్పుడు ఇలాంటి కండ వేసుకొని వాళ్ళ దండ చూసుకొని మాట్లాడుతున్నావు అని అంటున్నా నేను. ఖచ్చితంగా ఇదే నాకు ధైర్యం అంటున్నా. నీకు ఈ జెండా వల్లనే ఇబ్బంది అయితే ఈ జెండా లేకపోతే తెలంగాణ ఎక్కడిది, నువ్వెక్కడిది? ఈ మా కార్యకర్త కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, గతంలో కూడా మా కార్యకర్తే కదా. ఈ గులాబీ పవర్ ఎందో కార్యకర్త రాజు ముఖ్యమంత్రి పోయిన మా పార్టీ నుంచి పోయినావు కదా. కానీ నిన్ను మా పార్టీ అని అనుకో. మేము ఎందుకు అనుకో అంటే నీలాంటి వాడు మా పార్టీలో ఎందుకున్నా అప్పుడు అని మాకు డైజెషన్ కావట్లేదు. ఒక దొంగ అనేదైనా దొంగతనమే చేస్తాడు, కుక్క పని రాదు.
నన్ను కూడా 9 రోజులు జైల్లో పెట్టిర్రు. ఏమైంది? పోయి నా తమ్మి ఇట్లా కాదు అట్లా బాగుపడాలంటే అన్న నాకు ఇది తప్పితే ఇంకోటి రాదన్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే వస్తుంది. ఎమ్మెల్యేలు కొనాలన్నట్టు, ఇలా మా ఎమ్మెల్యే 10 మంది లాక్కోవాలన్నట్టు, ఇంకోటి అన్నట్టు ఆయనకు వచ్చినట్టు మాకు రాదు. మేమేమంటుండంటే గ్యారెంటీలు అని చెప్పి వచ్చిన అధికారంలోకి వచ్చినావు, మీరు నమ్మలేదు కానీ జనం నమ్మిర్రు, ఆగమయ్యిర్రు, గోసపడుతుర్రు, ప్రజలు రోడ్డు మీద పడ్డారు, పోలీసులు రోడ్డు మీద పడ్డారు. లాస్ట్కి వచ్చి నీ అన్నదమ్ముల కోసం నీ అల్లుడు కోసం ఫార్మాసిటీ పెడితే నీ సొంత కొడంగల్ కాన్స్టిట్యున్సీలో కలెక్టర్ కొట్టే పరిస్థితి ఏర్పడింది. రైతు తిరుగుబాటు కాదా ఇది? రైతు తిరుగుబాటు కాదా? నీకు ఉందా? జ్ఞానంతో మాట్లాడుతున్నావా? నేనేమంటున్నా, గౌరవించేటప్పుడు గౌరవించబడాలా. నేను అన్న అంటే అన్న అనాలి, తమ్ముడు అనాలి. నన్ను అరే తుర్యాన్ అంటే గట్లే మాటలు వస్తాయి. కేసీఆర్ గారిని గౌరవం చెప్పండి. తుంగతుర్తి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? మీ తుంగతుర్తి ఏం కాదు, 119 కాన్స్టిట్యున్సీలో మాలాంటి కార్యకర్తలు చిత్తశుద్ధ పనిచేయబోతున్నాం. ఖచ్చితంగా మాకు అవసరాలు ఎక్కడుంటే వాళ్ళు అక్కడ నిర్ణయించుకొని వాడుకుంటారు. రాష్ట్రంలో కూడా కేటీఆర్ గారు రేపు ఏ దిశానిర్దేశం చేసినా, కేసీఆర్ గారు కానీ స్థానిక జగదీశ్వర్ రెడ్డి కానీ ఏం చేసినా దానికి కంకణబద్ధమై పనిచేస్తాం. వెల్, చూశారు కదా, ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి యువ నాయకులు మెండే సురేష్ యాదవ్ మన స్టూడియోలో ఉన్నారు. వారు అమూల్యమైనటువంటి టైం ఇచ్చి వివిధ సమస్యల పట్ల వారు చేస్తున్నటువంటి పోరాటాల గురించి తెలియజేశారు. మరో స్పెషల్ గెస్ట్తో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి రత్న టీవీ. నమస్కారం.